పాడ్కాస్ట్లో నువ్వు చేయాల్సిన ప్రామిస్ ఏంటి అంటే 90s కిడ్స్ అనే నేను ఈ ఇంటర్వ్యూలో అన్ని నిజాలే చెప్తాను, అబద్ధాలు చెప్పను. ఎంతమంది పళ్ళు పీకే 10,000 మంది పేషెంట్లు చేసుంటాను. ఐఎమ్ స్టార్టింగ్ మై ఓన్ డెంటల్ క్లినిక్ విచ్ ఇస్ 24/7 బై ద వే. డెంటల్కి 24/7 ఎవరు వస్తారు? మెడికల్ హాస్పిటల్ 24/7 ఉన్నప్పుడు డెంటల్ ఎందుకు ఉండకూడదు? ఇండస్ట్రీలో బాగా సంపాదించి డబ్బులు ఎక్కువైపోయి క్లినిక్ పెట్టారు. సీరియల్లో నువ్వు సంపాదించింది 70-80% కేవలం నీ మెయింటెనెన్స్కే పోతుంది. దేర్ ఆర్ 5 places వేర్ ఐ హ్యావ్ ఓన్లీ 50 రూపీస్ ఇన్ మై బ్యాంక్. అసలు రవి రాథోడ్ లైఫ్లో ఇప్పటి వరకు ఏం జరిగింది అండ్ దాన్ని నువ్వు ఎలా బ్యాలెన్స్ చేసావు? ఇప్పుడు కూడా అలాగే పోతున్నాను. ఇప్పుడు పెడుతున్న హాస్పిటల్ కూడా ఇట్స్ అ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్, బట్ స్టిల్ వీ హ్యావ్ స్ట్రగుల్స్. ఎక్కువ మనోడు ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఈ సీరియల్లో కనిపిస్తాడు, ఆ సీరియల్లో కనిపిస్తాడు అని అందరూ ఎక్సైటింగ్గా చూస్తారు. కట్ చేస్తే నువ్వేమో నాకు యాక్టింగ్ వద్దు, నేను డాక్టర్ కాబట్టి బై ప్రొఫెషన్ కూడా అదే ఉండాలి అని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఇదైపోయావు. సెలబ్రిటీస్ అవ్వచ్చు, జనరల్ పేషెంట్స్ అవ్వచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఎవ్రీబడి ఆర్ హ్యాపీ విత్ మీ అండ్ వాళ్ళందరూ నన్ను ఒకటే అడుగుతారు, ఎప్పుడు బ్రహ్మాండమైన క్లినిక్ స్టార్ట్ చేస్తామని. నాకు కూడా ఉంది ప్రొడక్షన్ పెట్టాలని, నేను కూడా ప్రొడ్యూసర్ అవ్వాలని ఉంది. ముద్దుగా ఒక 2 తిట్లు తిట్టి చిత్తూరులో ఏంది ఏం రా నా కొడక అనేది మాకు చాలా ఇట్స్ అ వెరీ క్యాజువల్ వర్డ్. గుర్రం మీద 4 పడుతుండే పట్టా 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 బెల్ట్ తీసుకొని మొన్న రే పంది పిర్రలోడా అది ఎలా అది ఒక ఎమోషన్, అది మా దగ్గరే ఉంటుంది. నీకేమనిపిస్తుంది అంటే ఇప్పుడున్న ఈ జనరేషన్ నచ్చుతుందా లేకపోతే ఆ ఓల్డ్ డేస్ ఈ పక్క జనరేషన్ కలిసి మధ్యలో ఉన్న వాళ్ళని కన్ఫ్యూజన్ లో పడేసేది. 90s లో పుట్టిన వాళ్ళందరూ కూడా సేమ్ చెప్తారు, అంటే ఎక్కడో స్ట్రక్ అయిపోయి ఎందుకులే ఈ బాధ, ఏముందిలే ఇంకా వచ్చినాయి కదా 35 ఏళ్ళు, ఇంకేముందిలే ఇంక గడిపేద్దామని గడిపేస్తారు. సో పెళ్ళి ఎప్పుడు? నా బ్రతుకు పెళ్ళైన తర్వాత ఇలా ఉంటుందో తెలీదు. ఐ డోంట్ థింక్ ఈవెన్ మై మైండ్ సెట్ ఇస్ లవ్ ఈజ్ నాట్ లైఫ్, మ్యారేజ్ ఈజ్ నాట్ లైఫ్. అమ్మో ఎన్ని ఫిలాసఫీలు చెప్తున్నా. నాకు తెలిసిన రాతోడే అంటే ఏదో ఒకటి టీజ్ చేయడము, సతాయించడము. అబ్బా నేను కాలేజ్లో పోతున్నప్పుడు నా సీనియర్స్ వీళ్ళు ఒక ఫైట్ జరుగుతూ ఉంది అక్కడ, వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు. నేను అక్కడ నుంచి బైక్ వేసుకొని వస్తున్నాను. దూరం నుంచి చూసి నేను దగ్గరకు వచ్చేసరికి ఒకరి మీద ఒకరు భుజాలు వేసుకుని చెప్పు మా ఏం చెప్పురా అంటున్నాడు. నేను లోపలికి వెళ్ళిపోయాను, నాకేం తెలియలేదు, లోపలికి వెళ్ళిపోయాను. ఆ తర్వాత జూనియర్ ఒకటి చెప్తున్నాడు, సార్ మిమ్మల్ని చూసి వాళ్ళు కొట్టుకోవడం మానేశారు సార్, కోపం వచ్చింది, వెళ్ళి డైరెక్ట్గా ఏంట్రా నా ముందు నాటకాలు ఆడుతున్నారు మీరు అని నా ఫ్రెండ్ గుట్టిగా అడిగాడు. నేను వస్తున్నాను గొడవ ఆపేశారంటే అన్న, ఒరే నాయన నీకు దండవరా బాబు, నువ్వు వస్తే ఇంకా దాన్ని గబ్బు చేస్తావు. డాక్టర్గా నువ్వెంత సంపాదించావు, అసలు డాక్టర్ లైఫ్ ఎలా ఉంటుంది? వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. ఇట్ విల్ బి లైక్ హారిబుల్ పెయిన్, థ్రాబింగ్ పెయిన్ ఉంటుంది. నువ్వే ఇంటూ పాలిటిక్స్లో ఉంటే అసలు ఎటువంటి చేంజెస్ చేస్తావు? ఆరోగ్యశ్రీ బెంగ డాక్టర్ నేను, ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ స్కీమ్. నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, నన్ను పచ్చిగా మాట్లాడినా పర్వాలేదు, ఐ డోంట్ గివ్ ఏ డామ్ టు ఇట్. సో డాక్టర్లు అనగానే మంచిగా ఇట్లా ఒక బిల్ వేస్తారు, ఇట్లా ఒక మెడిసిన్ రాస్తారు అంటే మంచిగా సంపాదిస్తారు. డాక్టర్లకి హాస్పిటల్స్కి వచ్చేంత డబ్బులు ఎక్కడా రావు అని చెప్పి ఒకటి విన్నాను. అంటే ఇప్పుడు కోట్లు కూడా లంచం ఇచ్చుకోవాల్సి నేను ఎవరికి చెప్పాలి? ఆ ఫైల్ వాళ్ళ ఓపెన్గా చెప్తున్నారు, నీ బెంచ్ మారదు, జడ్జి ఇచ్చినా కూడా ముందుకు పోదు ఫైలు. ప్రాపర్ మంచి డెంటల్ హాస్పిటల్ పెట్టాలి, డెంటల్ క్లినిక్ పెట్టాలి అంటే యూ హ్యావ్ టు అట్లీస్ట్ ఇన్వెస్ట్ ఆఫ్ 3 crores. లేదంటే ప్రతిదానికి పేషెంట్ని బయటికి పంపించాలి. ఆ స్కాన్ తీసుకురా, ఇది తీసుకురా, అది తీసుకురా, లేకపోతే బ్లడ్ రిపోర్ట్ తీసుకురా, ఎక్స్రే తీసుకురా. నీకు ఇష్టమైన ఇండస్ట్రీ గురించి ఏం ఆపర్చునిటీ వచ్చింది. ఐ రియలీ రెస్పెక్ట్ దట్ ఆపర్చునిటీ అండ్ ఐ రియలీ రెస్పెక్ట్ ద క్యారెక్టర్స్ అండ్ ద పీపుల్ హూ హ్యావ్ గివెన్ మీ దోస్ క్యారెక్టర్స్, బట్ సీరియల్స్ ఈజ్ నాట్ రియల్లీ ఎ ఆర్ట్. హలో గాయస్, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను వినంది. వాళ్ళ మనతో పాటు ఉన్న స్పెషల్ గెస్ట్ వచ్చేసి డాక్టర్, యాక్టర్ అనమాట. సో ఈ ఇంటర్వ్యూ చాలా ఫన్ ఉంటుంది. అండ్ ఇంట్రడ్యూస్ చేసే ముందు తన గురించి కొన్ని విషయాలు అయితే చెప్పాలి. తెలుగు సీరియల్స్లో ఆయన మంచి మంచి రోల్స్ ప్లే చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఆయన ఫేస్ చూడగానే మీకు అర్థమైపోతుంది. సో యాక్టింగ్తో పాటు ఇప్పుడు డాక్టర్గా కూడా మళ్ళీ బై ప్రొఫెషన్ అదైనా మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చి యాక్టింగ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు బ్యాక్ టు డాక్టర్ అని అంటున్నారు. అసలు
ఈ ఇంటర్వ్యూలో చాలా విషయాలు మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే నేను తనని ఇంట్రడ్యూస్ చేసేస్తాను. తనొచ్చి రవిశంకర్ రాథోడ్. ఇప్పటికే అర్థమైపోయి ఉంటది. హలో రాథోడ్. హాయ్ నందు. సో ఫస్ట్ మన పాడ్‌కాస్ట్‌లో నువ్వు చేయాల్సిన ప్రామిస్ ఏంటి అంటే 90స్ కిడ్స్ అనే నేను 90s కిడ్స్ అనే నేను ఈ ఇంటర్వ్యూలో అన్ని నిజాలే చెప్తాను. అబద్ధాలు చెప్పను. ఈ ఇంటర్వ్యూలో అన్ని నిజాలే చెప్తాను, అబద్ధాలు చెప్పను. యాక్చువల్‌గా సీరియల్‌లో నీకు చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి ఈ క్వెషన్ ఫస్ట్ అడగకుండా అయితే ఉండలేను. ఎక్కువ మనోడు ఎక్కడికెళ్ళిపోయాడు? ఈ సీరియల్‌లో కనిపిస్తాడు, ఆ సీరియల్‌లో కనిపిస్తాడు అని అందరూ ఎక్సైటింగ్‌గా చూస్తారు. హ్మ్. కట్ చేస్తే నువ్వేమో నాకు యాక్టింగ్ వద్దు. నేను డాక్టర్ కాబట్టి బై ప్రొఫెషన్ కూడా అదే ఉండాలి అని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఇదైపోయావు. బీటీఎస్ అయిపోయినప్పటి నుంచి కూడా నా ప్రొఫెషన్ ఎక్కడ పక్కన హ్మ్. పెట్టలేదు. హ్మ్. ఒక్క సీరియల్ చేసేటప్పుడు కూడా 15 డేస్ క్లినిక్‌లో ఉన్నాను. హ్మ్. 15 డేస్ షూటింగ్ చేస్తున్నాను. హ్మ్. 2 సీరియల్‌లు సైమల్టేనియస్‌గా చేసినప్పుడు కూడా మార్నింగ్ అది చేస్తే నైట్ ఎళ్లి కేసెస్ కంప్లీట్ చేసుకొని, హ్మ్. కానీ ఏమైంది అంటే ఐ డిడ్ంట్ ఫీల్ దట్ హ్మ్. కిక్. ఆ సీరియల్స్‌లో నేను ఏదైతే అనుకున్నానో, హ్మ్. నేను ఇది అచీవ్ చేస్తాను. హ్మ్. ఇట్స్ ఎ గ్రేట్ ప్రొఫెషన్. యాక్టింగ్‌లో నేనేదో నిరూపించుకోవాలి. హ్మ్. లేకపోతే ఫర్ సపోజ్ నేనంత టాలెంటెడ్, అంత హ్మ్. పీక్‌కి ఆలోచించుకున్నాను. నన్ను నేను కొద్దిగా ఎగ్జాగరేట్ చేసి ఆలోచించుకున్నాను. లెర్నింగ్ ప్రాసెస్ బాగుండాలి. అక్కడెక్కడో నాకది హ్మ్. సింక్ అవ్వలేదు. లైక్ హ్మ్. ఆ కిక్ ఇవ్వలేదది. హ్మ్. కాబట్టి ఆబ్వియస్‌లీ డెంటల్ ఐయామ్ గుడ్ అట్ ఇట్ బికాజ్ హూఎవర్ ఆల్ గాట్ ట్రీటెడ్ బై మీ, హ్మ్. సెలబ్రిటీస్ అవ్వచ్చు, జనరల్ పేషెంట్స్ అవ్వచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఎవ్రీబడీ ఆర్ హ్యాపీ విత్ మీ అండ్ వాళ్ళందరూ నన్ను ఒకటే అడుగుతారు, ఎప్పుడు బ్రహ్మాండమైన క్లినిక్ స్టార్ట్ చేస్తావని. ఓకే. ఐఎమ్ స్టార్టింగ్ మై ఓన్ డెంటల్ క్లినిక్ విచ్ ఇస్ 24/7 బై ద వే. ఇంక అంటే పడుకోకుండా ట్రీట్మెంట్ చేస్తావా? ఎందుకు మేము డాక్టర్లు హైర్ చేసుకుంటాం. మేమేం మామూలు లాగా కాదు. మా దగ్గర 24/7 హాస్పిటల్‌లో డాక్టర్లు ఉంటారు. వాళ్ళందరూ ఓకే. వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. సో, రవి ట్రీట్మెంటే కావాలంటే ఒక కాల్ చేసి నువ్వే రావాలంటే ఏ షూట్‌లో ఉన్నా ఒక టైమ్ ఇచ్చి నైట్ టైమ్ అయినా ఐఎమ్ గోనా బి ఎక్స్‌పెన్సివ్ బై ద వే. అబ్బా! ఐఎమ్ గోనా బి ఎక్స్‌పెన్సివ్ డాక్టర్. నా అపాయింట్మెంట్ కావాలంటే మరి ఖర్చు ఎంతమంది పెట్టాలి. పళ్ళు రాలగొట్టావు? పళ్ళు రాళ్ళు కొట్టడం కాదు, పళ్ళు కట్టడం నా స్పెషాలిటీ. ఎంతమంది పళ్ళు పీకావు ఐ మీన్. సెలబ్రిటీస్‌లో ఎక్కువ సెలబ్రిటీస్ అందరూ ఒక సెలబ్రిటీస్ విల్ బి 20% అనుకో. నాన్ సెలబ్రిటీస్ ఒక 5 ఒక 10,000 మంది పేషెంట్లు చేసుంటానేమో. అమ్మో! హుహు. మేబీ హ్మ్. ఫ్రమ్ 2016 నుంచి. హ్మ్. బికాజ్ నా క్లినిక్ స్టార్ట్ చేసి 16 నేను హ్మ్. తిరుపతిలో. 2013 నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. హ్మ్. 2013 టు 26 కమింగ్ 26. ఈ మధ్యలో ఒక 3 నెలలు తక్కువే చేశాను అనుకో, అది వేరే విషయం. క్లినిక్ రీసెంట్‌గా ఏదో పూజ చూసాను. అండ్ అంటే భారీ లెవెల్‌లో రాబోతుంది అనేదైతే అర్థమైందనమాట. నా కాన్సెప్ట్ ఒకటే. ఒక హాస్పిటల్, హ్మ్. మెడికల్ హాస్పిటల్ 24/7 ఉన్నప్పుడు హ్మ్. డెంటల్ ఎందుకు ఉండకూడదు? అదే గదా! నేను ఫస్ట్ టైమ్ వింటున్నా. హాస్పిటల్స్ 24/7 ఎమర్జెన్సీ అంటే అది ఓకే. డెంటల్‌కి 24/7 ఎవరొస్తారు? పెయిన్ రాత్రులలోనే వస్తుంది పడుకున్నప్పుడు. ఓకే. బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడైతే తలకు పెరుగుతుందో పెయిన్ హ్మ్. కూడా అగ్రెసివ్ అయితది. ఓకే. ఆ టైంలో ఎక్కడికి పరిగెట్టలేరు. ఒక పెయిన్ కిల్లర్ ఏసుకోవడం తప్పితే వేరే ఆప్షన్ ఉండదు. ఓకే. ఐ హుహు. హావ్ సీన్ పీపుల్ సఫరింగ్ విత్ దట్ పెయిన్ ఎ లాట్. హ్మ్. వాళ్ళకి ఏం చేయాలో తెలీదు. ఇట్ విల్ బి లైక్ హారిబుల్ పెయిన్, థ్రాబింగ్ పెయిన్ ఉంటది. హ్మ్. వాళ్ళకి ఎక్కడికి పరిగెట్టాలో తెలీదు. ఎక్కడికెళ్ళి ఏం చేయాలో తెలీదు. ఆబ్వియస్‌గా మనం సర్వీసెస్ ఇవ్వాలి అనుకుంటే 24/7 ఇస్తే ఇట్ విల్ హెల్ప్ మెనీ పీపుల్. హ్మ్. ఎందుకు ఉండకూడదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పు. ఉండొచ్చు. ఉండకూడదని నేను మరి అనట్లేదు. బట్ ఇంకేముంది? ఫస్ట్ టైమ్ వింటున్నా. అంటే ఈ కాన్సెప్ట్ ఎందుకొచ్చింది అనేది అడుగుతున్నా. ఎగ్జాక్ట్‌లీ. నాకొచ్చిన థాట్ ప్రాసెస్ అదే. 24/7 ఉండాలి. ప్రతి ఓకే. ఒక్కరికి సర్వీసెస్ ఇవ్వాలి. హ్మ్. ఈ డాక్టర్‌కి ఎప్పుడైనా పన్ను నొప్పొచ్చిందా? రాలేదు. ఏయ్! నావన్నీ బాగున్నాయి. ఐయామ్ లైక్ ఓకే. గుడ్. అంటే ఆ పెయిన్ అంత ఫీల్ అవుతుంటే మనకేమన్నా లేదు. అంటే నేను నా ఫ్యామిలీ మెంబర్స్‌ని గాని, ఫ్రెండ్స్‌ని గాని హ్మ్. చాలా మందిని చూసాను. చాలా సివియర్‌గా ఉంటుంది. హ్మ్. అగ్రెసివ్‌గా ఉంటుంది. అండ్ హ్మ్. సమ్‌టైమ్స్ ఇట్ లీడ్స్ టు స్వెల్లింగ్. రాత్రి హ్మ్. రాత్రి ఇంత లావు అవును. వాపొచ్చేసి. హ్మ్. ఇవన్నీ ఉంటుంది కాబట్టి నా థాట్ ప్రాసెస్ అనిపించింది. ఎందుకు మనం చేయకూడదు? హ్మ్. చాలామంది నాకు దాని గురించి చెప్పినోళ్ళు గూడా ఉన్నారు. హ్మ్. ఎందుకబ్బా! ఏముంటది? ఏం పేషెంట్స్ రారు. హ్మ్. ఊరికే మేనేజ్‌మెంట్‌కి వాటికి ఖర్చు. హ్మ్. ఖర్చే గదా! డబ్బే గదా! సంపాదించుకుందాంలే. అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో బాగా సంపాదించి డబ్బులు ఎక్కువైపోయి క్లినిక్ పెట్టావా? ఐ డోంట్ థింక్ సో. నేనేం పెద్దగా ఇండస్ట్రీ మీద సంపాదించిందేం లేదు. హ్మ్. ఇంకా చెప్పాలా అంటే నేను 70, 60% నేను డెంటల్ మీదే సంపాదించాను. ఓకే. 40% ఇస్
ఏముండవు సీరియల్ పేమెంట్స్ ఏమో అనుకుంటున్నామేమో, సెలబ్రిటీ అని వీళ్ళందరూ ఫీల్ అవుతుంటారేమో. ఏముండదు సీరియల్‌లో. సీరియల్‌లో నువ్వు సంపాదించింది 70-80% కేవలం నీ మెయింటెనెన్స్‌కే పోతది. అమ్మాయిల కంటే ఎక్కువ లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి కాబట్టి. అంటే అబ్బాయిలకు కూడా అంతే పోతాయా? మీకు ఇప్పుడు 3000 పెడితే అమ్మాయికి ఫుల్ డ్రెస్ వచ్చిద్ది. 3000 షర్ట్ అబ్బాయికి పెడితే కనీసం బ్రాండెడ్ షర్ట్ కూడా రాదు. సీరియల్స్‌లో కూడా బ్రాండెడ్ బట్టలే వాడుతున్నారా స్టిల్ అట్లానే ఇంకా? కాదు. ఒక సీరియల్‌లో మనం ఒక హీరోగా మెయింటైన్ చేస్తున్నప్పుడు, రేపు ఫర్దర్‌గా బయటికెళ్ళేటప్పుడు హ్మ్. ఇట్స్ నాట్ అబౌట్ షోయింగ్ ఆఫ్. హ్మ్. క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా ఇంక్రీజ్ కావాలి. హ్మ్. నువ్వు వేస్తున్నావు. ఒక ఇల్లు నీ దగ్గర డబ్బులున్నాయి, సంపాదిస్తున్నావు. ఒక 1 బెడ్ బీహెచ్‌కే నుంచి 2 బీహెచ్‌కేకి షిఫ్ట్ అవుతావు. హ్మ్. ఇంకా బాగా సంపాదిస్తున్నావు. నెక్స్ట్ 3 బీహెచ్‌కే ఆర్ హ్మ్. ఎల్స్ ఎ గేటెడ్ కమ్యూనిటీ హ్మ్. ఆర్ ఎల్స్ ఎ ఇండివిడ్యువల్ హౌస్. హ్మ్. గ్రోత్ లేనప్పుడు మంచి బతకడం ఎందుకు? యాక్చువల్లీ ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నారు. ఒక మంచి స్టార్డమ్ ఉన్న హీరో అనుకో. ఇప్పుడు ఆల్రెడీ డాక్టర్ గూడా కాబట్టి నిన్ను చూసి పర్సెప్షన్ మారిపోతది. ఆ మనోడికేంటిలే అని అనుకుంటారు. అసలు 'రవి రాథోడ్' లైఫ్‌లో ఇప్పటి వరకు ఏం జరిగింది? అండ్ దాన్ని నువ్వు ఎలా బ్యాలెన్స్ చేసావు? అప్ అండ్ డౌన్స్ ఇప్పుడు కూడా ఉంటాయి. హ్మ్. నెక్స్ట్ ఫ్యూచర్‌లో ఉంటాయి. పాస్ట్‌లో కూడా ఉన్నాయి. హ్మ్. ఏది పూల పాన్పులాగా నాకేది రాదు. ఎవ్వరికీ రాదు. హ్మ్. అవును. 1000 కోట్లు ఉండేవాడికి కూడా ఏది ఓసిగా ఈజీగా రాదు. హ్మ్. ఆడికుండే పొలిటికల్ ప్రెషర్స్ గానీ, ఆడికుండే ఎస్టాబ్లిష్మెంట్ ప్రెషర్స్ కానీ, ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేసి దాన్ని ఒక ప్రాపర్ సెక్టర్‌లోకి తీసుకురావాలి అంటే హీ హాస్ టు గో త్రూ మెనీ థింగ్స్. హ్మ్. వాడి చేతిలో డబ్బుండొచ్చు. హ్మ్. దాంతో పాటు మేనేజింగ్ స్కిల్స్ ఉండాలి. టీమ్ ఉండాలి. బయట నుంచి మనల్ని కిందకి లాగేసే వాళ్ళు కూడా బోలెడుమంది ఉంటారు. హ్మ్. వాళ్ళతో పోట్లాడాలి. హ్మ్. గెలవాలి. గెలిచి మళ్ళీ సక్సెస్‌లోకి రావాలి. హ్మ్. ఇన్ని స్టెప్స్‌ని దాటుకొని రావాలి అనంటే ఇట్స్ నాట్ ఈజీ టాస్క్. హ్మ్. సో, అలాగే నా దగ్గర కూడా ఇప్పుడు కూడా టిల్ డేట్ కూడా ఒకరోజు రూ. 1000 ఉండాల్సిన పాకెట్ నా అకౌంట్‌లో రూ. 1000 ఉండే రోజు కూడా వస్తుంది. హ్మ్. స్టిల్ ఇప్పటికి. ఇప్పటికి కూడా. హ్మ్. యెస్, హ్మ్. టిల్ డేట్. హ్మ్. ఎందుకు ఒక్కొక్కసారి లాస్ట్ టైమ్ నేను క్లినిక్ పెట్టేటప్పుడే హ్మ్. ఆహ్, స్టేట్మెంట్ బ్యాంక్ స్టేట్మెంట్ తీసి మనం ఇస్తాం కదా! లోన్‌కి అప్లై చేసినప్పుడు. హ్మ్. దేర్ ఆర్ 5 ప్లేసెస్ వేర్ ఐ హావ్ ఓన్లీ ₹50 ఇన్ మై బ్యాంక్ అకౌంట్. ₹50. ఓన్లీ ₹50. హ్మ్. ఐ డోంట్ సే ఐ యామ్ పూర్. హ్మ్. బట్ ద డే విల్ కమ్. ఎందుకు పూర్ అనుకుంటాం రింగులు, చైన్ అన్నేసుకున్నోళ్ళు. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు నేనేమంటున్నా, నేను పూర్ కాదు. 50 రోజులు ₹50 అకౌంట్‌లో ఉంటుంది. దట్ హ్మ్. విల్ బి డిఫికల్ట్ ఫర్ ఎ ఫ్యూ డేస్. హ్మ్. బట్ మనకు రావాల్సిన పైసలు కూడా ఎక్కడో చోట ఉన్నట్టు. హ్మ్. ఆ పాయింట్‌ని గో త్రూ అవ్వాలి మనం. ఆ స్ట్రగుల్ ఉంటది చూసావా? అప్పుడు మనలోని ఒక డిప్రెషన్ వస్తుంది. హ్మ్. మనం జీవితంలో ఏం చేస్తున్నాం? హ్మ్. ఇంత కష్టపడి ఈడిదాకా వచ్చి ఇప్పుడు ఒక ₹50 పెట్టుకొని అసలు మనం ఏం సాధించం. హ్మ్. బయట పోతే ఇంట్లో మొదలవుతుంది. చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకొని హ్మ్. ఇంట్లో వాళ్ళు నువ్వు ఇదిగా, అదిగా అంటే హ్మ్. వాళ్ళ ప్రెషర్ వాళ్ళకి తగ్గట్టు మనం చదువుకొని హ్మ్. నేను ఇది అవ్వాలి అనుకుంటే వాళ్ళేం వదలరు. హ్మ్. లేదు నువ్వు ఇదే చదువు, డాక్టర్ చదువు, ఇంజినీరే చదువు అంటారు. అవును. అక్కడ చదువుకొని కాలేజ్‌కెళ్తే కాలేజ్‌లో బోలెడు థింగ్స్ ఉంటాయి. కాలేజ్‌లో కాస్ట్ ఫీలింగ్స్ ఉంటాయి. ఓహ్! కాలేజ్‌లో గొడవలు ఉంటాయి. హ్మ్. కాలేజ్‌లో ఫ్రెండ్‌షిప్ ఉంటది. హ్మ్. ఆ! నీకు కూడా ఒక స్టాండర్డ్ ఉంటది. నువ్వు ఎంతవరకు చదవగలవు, నీకు ఎంతవరకు గుర్తుంటది, ఎంతవరకు అనాలిసిస్ చేయగలవని. హ్మ్. అవన్నిటిని హార్ట్ బ్రేక్ చేసుకొని గుండె బద్దలైపోయేలాగా అవన్నీ మనల్ని పిండి మనల్ని అకలావికలం చేస్తున్నా కూడా కంప్లీట్ చేసుకొని బయటికొచ్చి, పెళ్లి చేసుకొని, పిల్లల్ని గాని, మళ్ళీ లోన్స్ పెట్టుకొని, ఇల్లు కొనుక్కొని, ఇన్ని చేస్తున్నా కూడా మనకేం ఫైనల్‌గా ఏం వచ్చేదేం ఉండదు. కానీ మొండి ధైర్యంతో ముందుకెళ్ళాలి. తప్పదు. ఏమి చేయలేం. హ్మ్. ఇప్పుడు కూడా అలాగే పోతున్నాను. ఇప్పుడు పెడుతున్న హాస్పిటల్ కూడా ఇట్స్ ఎ హ్యూజ్ ఇన్వెస్ట్‌మెంట్. బట్ హ్మ్. స్టిల్ ఐ హావ్ స్ట్రగుల్స్. సో, నాన్న గూడా ఆర్టిస్ట్ గాబట్టి, ఒక ఆర్టిస్ట్‌కి ఇండస్ట్రీలో ఇప్పుడు తెలుగు వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ లేవు గాబట్టి, నా పిల్లలు గూడా ఆర్టిస్ట్‌లయితే బావుంటది అనుకుంటారు. వెన్ కమింగ్ టు మన ప్రాపర్టీసు మనకి ఎక్కువ మనీ ఉన్నప్పుడు ఏం జేసినా నడుస్తదన్నప్పుడు సపోర్ట్ చేస్తారు. బట్ మనం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచొచ్చినప్పుడు ఇంట్లో ఫాదర్ గూడా ఎక్కువ ఆహ్, ఇదే ఫేస్ జేసినప్పుడు మళ్ళీ అదే ఫేస్‌లోకి నిన్నెందుకు తీసుకొచ్చారు? నువ్వే ఇష్టపడొచ్చావా? అది చూసి గూడా నిన్ను డాక్టర్‌ని చేశారు. మనము నాకంటే గొప్పోడవ్వాలని హ్మ్. కోరుకునే ఏకైక మగాడు నాన్న. హ్మ్. నాకంటే నా కొడుకు గొప్పోడవ్వాలని కోరుకునేవాడు వాడొక్కడే ఉంటాడు. హ్మ్. ఇంకెవ్వరు కోరుకోరు అలాగా. హ్మ్. ఎవరైనా ఉండొచ్చు. హ్మ్. నాకంటే గొప్పోడవ్వాలని కోరుకోరు. హ్మ్. నేను గొప్పోడవ్వాలని కోరుకుంటారు. హ్మ్. సో, మా నాన్న ఆయనకు ఎన్టీఆర్ నటనాలయం అని హ్మ్. తిరుపతిలో ఎస్టాబ్లిష్ చేసి
హీ హాస్ బీన్ ఎ డ్రామా ఆర్టిస్ట్, స్టేజ్ ఆర్టిస్ట్గా ఉండి కొన్ని వేల నాటకాలు వేశారు, కొన్ని వందల స్క్రిప్ట్స్ ఉన్నాయి మా ఇంట్లో. పౌరాణికాలు అంటే కనీసం మన జనరేషన్ వాళ్ళు అర్థం కూడా చేసుకోలేరు ఆ లాంగ్వేజ్. అలాంటి ఒక లాంగ్వేజ్ ఉంటుంది దాంట్లో. అలాంటి స్క్రిప్ట్స్ హండ్రెడ్స్ ఉన్నాయి మా ఇంట్లో. తాళపత్ర గ్రంథాలు అలా పెట్టుంటాం. స్టిల్ ఇట్స్ దేర్. ఇప్పుడు కూడా ఆయన అప్పుడప్పుడు లేచి ఆయన 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 స్ట్రోకింగ్ రైటింగ్ స్ట్రోక్సే అది ఒక డిఫరెంట్గా ఉంటాయి. నాది కోడి గెలికినట్టు అంటారు చూసారా, అలా ఉంటుంది నాది. డాక్టర్స్ అందరూ అంతే రాస్తారు. సో ఆ స్క్రిప్ట్స్ అన్నీ ఆయన చేసుకుని ఆయనలో ఎక్కడో ఒక చిన్న డిస్సాటిస్ఫాక్షన్ ఉంది. నేను అనుకున్నట్టు గొప్ప ఆర్టిస్ట్ అంటే రికగ్నైజ్డ్ ఆర్టిస్ట్ ఇన్ సినిమా అవ్వలేకపోయాను అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి. దాన్ని నా ఆస్పెక్ట్లో నుంచి నేను కొంత కవర్ చేద్దాం, ఆపర్చునిటీ వచ్చింది, ఈవెన్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్, వెళ్దాం. అలానే వచ్చాను ఇండస్ట్రీకి. అది ఎక్కడో అనుకున్నట్టు జరగదు లైఫ్. ఎప్పుడు నేను లోగా ఫీల్ అవ్వాల ఆర్టిస్ట్గా వచ్చాను, ఎందుకంటే నేను ఇన్ని రోజులు ఏ క్యారెక్టర్స్ చేశానో అన్ని హోల్ హార్టెడ్గానే చేశాను, అన్నీ మంచి పేర్లు తీసుకొచ్చాయి. దే వర్ నో క్యారెక్టర్స్ ఎందుకు ఇతను పర్ఫార్మెన్స్ చేయలేక ఇతన్ని తీసేస్తున్నామని చెప్పే పరిస్థితి ఎప్పుడు రాలేదు ఇంతవరకు. టచ్ వుడ్, ఇక మీదట కూడా రాదు అని అనుకుంటున్నాను. హాస్పిటల్ పెట్టి 24/7 డాక్టర్గా ఉందాము అని ఫిక్స్ అయ్యాక కూడా లోపల ఎక్కడో లాగుతూ ఉంటది. ఒక ఆపర్చునిటీ వచ్చినా, ఒక కాల్ వచ్చినా, ఓకే అరే మరి మళ్ళీ ట్రై చేద్దామా అని ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. అది ఏంటి అంటే దాన్ని టూ మచ్గా తీసుకుంటే, ఆలోచన లేకుండా ఓకే నాకు అవకాశం రాలేదా, నేనే డబ్బులు పెడతా, నేనే ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తా, నేనే హీరోయిన్లు తెచ్చుకుంటా, నేనే హీరోయిన్లు తెచ్చుకుంటా, నేనే లైట్లు కొనుక్కుంటా, నేనే కెమెరాలు కొనుక్కుంటా, అది వర్కౌట్ కాదు. యాక్టింగ్ అనేది ఒక ఎక్స్ప్రెషన్, వే ఆఫ్ ప్రెజెంటేషన్. బట్ సినిమా అనేది బిజినెస్. నీకు యాక్టింగ్ వచ్చినంత మాత్రాన నువ్వు సినిమా తీస్తానని అనుకోవడం పెద్ద తప్పు. నాకు కూడా ఉంది ప్రొడక్షన్ పెట్టాలని, నేను కూడా ప్రొడ్యూసర్ అవ్వాలని ఉంది. బట్ ఇప్పుడు నేను ఎలాగైతే డెంటల్ హాస్పిటల్కి, నేను ఈ హాస్పిటల్ పెట్టడానికి 1.5 years నుంచి పేపర్ వర్క్ చేసుకుంటున్నాను, బ్యాక్ ఎండ్ వర్క్ చేసుకుంటున్నాను. ప్రతి ఆస్పెక్ట్లోనూ నేను దాని గురించి స్టడీ చేసుకుని, బికాస్ ఐఎమ్ నాట్ ఎ బిజినెస్ మ్యాన్. నా పేరెంట్స్లో కానీ నా ఇన్హెరిటెడ్ ఫ్యామిలీ నుంచి కానీ నాకు ఎవరు బిజినెస్ పీపుల్ లేరు. ఇప్పుడు కొత్తగా లెర్నింగ్ నేను. సో దాన్ని నేర్చుకోవడానికి కొంత టైం పట్టింది. ఆఫ్టర్ లాంగ్ 1.5 years ఆఫ్ స్టడీయింగ్, రీసెర్చింగ్ ఆన్ ఇట్, ఐ గాట్ ఇన్ టు బిజినెస్. సినిమా కూడా అంతే. సో యాక్టింగ్ అనేది ఎప్పటికైనా నేను చచ్చే వరకు ఏ ఆర్టిస్ట్కైనా ఉంటుంది. దట్టు ఒక రికగ్నిషన్ వచ్చిన ఆర్టిస్ట్కి అది ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఏదో చెయ్యాలి, ఇంకా గొప్ప క్యారెక్టర్లు చేయాలి, ఇంకా మంచి మంచి క్యారెక్టర్లు చేయాలి. ఇప్పుడు నాకు పర్సనల్గా నాకు ఒక లాయర్ క్యారెక్టర్ చేయాలని కోరిక. నేను జనగణ సినిమా ఒక 20-25 సార్లు 30 సార్లు చూసుంటాను. ఆ మూవీ చూసినప్పుడల్లా నాకు ఎంత గొప్ప క్యారెక్టర్ రా, ఎంత మంచి క్యారెక్టర్ రా, ఒక సౌండ్ బేస్ ఉన్న క్యారెక్టర్ అనిపిస్తుంది. అలాంటి క్యారెక్టర్లు చేయాలని నాకు కోరిక ఉంటుందా? ఉంటుంది. దానికి నేను ఇంకా హోంవర్క్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ఒక్కసారి రుచి అనుభవించిన వాడికి, నాట్ బికాస్ ఆఫ్ ఫేమ్, దట్ ఈస్ వెరీ రాంగ్. నాట్ బికాస్ ఆఫ్ ఫేమ్. ఫేమ్ అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. యాక్టింగ్ని ఫీల్ అయిన వాడికి తెలుస్తుంది, అది ఎప్పటికీ వదలబుద్ధి కాదు. అలాగే నేను డెంటిస్ట్రీ కూడా నేను ఎప్పుడు వదలలేదు, బికాస్ ఐ ఫీల్ ఇట్ ఫ్రమ్ ఇన్సైడ్. నేను ఏదన్నా ఒక ట్రీట్మెంట్ చేస్తున్నాను అని అంటే నాకు ఇంత ఫేమ్, నేను ఇంత పార్ట్ టైం డాక్టర్గా వర్క్ చేస్తున్నా కూడా నాకు ఒక మంచి ఫేమ్, నాకు ఒక మంచి క్లయింట్ బేస్, పేషెంట్స్ ఉన్నారు అంటే బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ. ఒక ఆర్ట్ ఫామ్ని మనం ఎప్పుడైనా బాగా డీప్ హార్టెడ్గా తీసుకుంటే అలానే ఉంటుంది. పేషెన్స్ అనేది డాక్టర్స్ అందరికీ ఉంటుందేమో. మేబీ డెంటిస్ట్ అంటే కొంచెం ఎక్కువ పేషెన్స్ పెట్టి, ఎఫెక్ట్స్ పెట్టి అన్నీ కొంచెం సెన్సిబుల్గా చేస్తూ ఉండాలి కదా. సెన్సిటివిటీ డాక్టర్ నుంచి వచ్చిందా లేకపోతే బిఫోర్? బేసిక్గా మనం బయట సెట్లో కానీ ఎవరన్నా ఏదన్నా అంటే కూడా కొంచెం అగ్రెసివ్గా ఇచ్చి పడేసే టైప్ కాబట్టి ఇది ప్రొఫెషన్కి ఎలా? బేసికల్లీ ఐఎమ్ వెరీ patient when I'm treating. I'll be very patient. I'll have lot of patience. నేను ట్రీట్మెంట్ చేసిన ప్రతి ఒక్కరు అలాగే చెప్తారు. ఒక్కొక్కసారి నేను 10 నిమిషాల్లో అయిపోతుంది ట్రీట్మెంట్ అన్న రోజు కూడా 45 నిమిషాల పాటు జరిగిన క్లినిక్ కేసెస్ ఉన్నాయి.
ఓపిక్గా, లేకపోతే నేను సాటిస్ఫై కాకపోవడం. ఒక స్మైల్ డిజైనింగ్ కేసే తీసుకున్నాను అనుకో, ఇట్స్ నాట్ అబౌట్ ఫస్ట్ బిఫోర్ ఆస్కింగ్ ద పేషెంట్ డి యూ లైక్ ఇట్, ఐ షుడ్ లైక్ ఇట్ ఫస్ట్. నాకే నచ్చకుండా నేను పేషెంట్ అడగడం అనేది మూర్ఖత్వం. సో దానికోసం స్ట్రగుల్ అయ్యి 45 మినిట్స్ వరకు ఆ ట్రీట్మెంట్ ప్రాసెస్ని ఎక్స్టెండ్ చేసిన రోజులు ఉన్నాయి. నేను అదే విధంగానే ఐఎమ్ వెరీ అగ్రెసివ్ పర్సన్, వెరీ అగ్రెసివ్ పర్సన్. నా అగ్రెషన్ చూసిన వాళ్ళు మా పేరెంట్స్ చూసుంటారు, నా ఫ్రెండ్స్ చూసుంటారు, నా కాలేజ్ ఫ్రెండ్స్ అడిగితే చెప్తారు ఇట్లా పుట్టాలు ఉంటాయి మన దగ్గర కథలు. నేను కాలేజ్లో పోతున్నప్పుడు నా సీనియర్స్ వీళ్ళు ఒక ఫైట్ జరుగుతూ ఉంది అక్కడ, వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు. నేను అక్కడ నుంచి బైక్ వేసుకొని వస్తున్నా, దూరం నుంచి చూసి నేను దగ్గరకు వచ్చేసరికి ఒకరి మీద ఒకరు భుజం వేసుకుని చెప్పు మా ఏం చెప్పురా అని అంటున్నాడు. నేను లోపలికి వెళ్ళిపోయాను, నాకేం తెలియలేదు, లోపలికి వెళ్ళిపోయాను. ఆ తర్వాత జూనియర్ ఒకటి చెప్తున్నాడు, సార్ మిమ్మల్ని చూసి వాళ్ళు కొట్టుకోవడం మానేశారు సార్. నాకు కోపం వచ్చింది, వెళ్ళి డైరెక్ట్గా ఏంట్రా నా ముందు నాటకాలు ఆడుతున్నారు మీరు అని నా ఫ్రెండ్ గుట్టిగా అడిగా. నేను వస్తున్నాను గొడవ ఆపేశారంటే అన్నాడు. ఒరే నాయన నీకు దండవరా బాబు, నువ్వు వస్తే ఇంకా దాన్ని గబ్బు చేస్తావు, మేము గొడవ పడ్డం కూడా కావాలంటే మానేస్తాం, నీ ఎంట్రీ మాత్రం వద్దురా నాయన అక్కడ. ఐ వాజ్ వెరీ యాంగ్రీ, వెరీ అంటే విపరీతమైన కోపము, అగ్రెషను, కొట్లాట్లు. అది ఇప్పుడు ఏం లేదు, చల్లబడిపోయింది మొత్తం. ఎవరి మీద కొట్లాడదామంటే కూడా ఏం రావటం లేదు. దట్టు నా లాంగ్వేజ్ కొద్దిగా హార్డ్ గానే ఉంటుంది, బికాజ్ ఐఎమ్ ఫ్రమ్ చిత్తూర్. ఐ యూజ్ లిటిల్ ఫౌల్ లాంగ్వేజ్ అప్పుడప్పుడు. Obvious thing, nothing to hide. People who are very close to me will not. I do cuss words and all bad words. Okay. I cannot stop it. It's emotion. Bad words మాట్లాడడం ఎమోషన్. ఇక్కడైనా ఏ ఊర్లో అయినా మీరు ఒక ముసలావిడ దగ్గరికి, ఒక 90 ఏళ్ళ ఆవిడ దగ్గరకో 80 ఏళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళి పద్ధతిగా మాట్లాడతారా? అవా అన్నావు అనుకో, ఏమరా నా కొడుకు నువ్వు అమ్మ దగ్గర అంటది, కానీ ఆవిడ ఏమిరా నాయన అని అనదు. దట్ ఈస్ ఎమోషన్. మీరు ఇంకా చిత్తూరులో వచ్చారనుకోండి, ఆ లాంగ్వేజ్ డిఫరెంట్ ఉంటుంది. అవునా? చాలా ముద్దుగా ఒక 2 తిట్లు తిట్టి చిత్తూరులో ఏం తిడతారు? ఏం రా నా కొడుకు అనేది మాకు చాలా వెరీ క్యాజువల్ వర్డ్. ఓకే. ఫ్రెండ్స్ వస్తే కూడా ఏం రా నా కొడుకు ఎప్పుడు వచ్చినావు అని అంటాం. నువ్వు మా నాన్న ఇప్పుడు కూడా ఫోన్ ఎత్తితే మాట్లాడి వచ్చినా ఏం రా చెప్పురా నా కొడుక అంటాడు. క్యాజువల్ వర్డ్. ఇట్స్ వెరీ క్యాజువల్ థింగ్ ఫర్ అస్. మొన్న రే పంది పిర్రలోడా అది ఎలా అది ఒక ఎమోషన్, అది మా దగ్గరే ఉంటుంది. ఓకే. దాన్ని బాగా ఎలుగుబంటి పంది రే ఎలుగుబంటి పంది పిర్రలోడా అని అన్నాడు కదా, దట్ కమ్స్ అవుట్ ఆఫ్ యూ, అది యూ కెనాట్ స్టాప్ ఇట్. ఓకే. ఒక అమ్మాయిని ఎవరన్నా అంటే ఇట్లా హీరోలా వెళ్ళిపోయి కొట్టడాలు అలాంటివి, ఈ అమ్మాయిల గొడవలు ఇవి చాలా తక్కువ లెక్క. నార్మల్ మాది గవర్నమెంట్ కాలేజ్, ఫ్రెండ్స్ కోసమైనా ఫ్రెండ్స్ కోసమే అదే జరిగినాయి, కానీ అంటే అమ్మాయిలు ఈ గొడవ, అమ్మాయిలు ఫ్రెండ్స్ కూడా ఉంటారు. అదే చెప్తున్నా, ర్యాగింగ్ లో గొడవలు జరిగినాయి కొన్ని. ర్యాగింగ్ చేయకున్నా కూడా కొంతమంది ర్యాగింగ్ చేశామని పోర్ట్రే చేయడానికి, లేకపోతే ఒకరోజు నా కార్ని ఎవరో తొక్కారు. తొక్కడం మీన్స్ కార్ మీదకి ఎక్కి మొత్తం తొక్కి పడేసారు. ఆ పైన రూఫ్ ఏదైతే ఉంటుందో మొత్తం లోపలికి వెళ్ళిపోయింది. అప్పటికే నాకు చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి కాలేజీలో. జరుగుతున్నప్పుడు ఎలా తెలియాలి ఎవడు దొక్కాడు? సరే నేనేం చేసిన, పైకి వెళ్ళి పైన తీసుకుని ఇసుక కింద మట్టి ఉంటుంది కదా, మట్టి ఇలా చల్లి ఊదా, ఫుట్ ప్రింట్ పడుతుంది చెప్పులది, ఎందుకంటే నైట్ మంచు పడుతుంది కదా, ఆ మంచుది పొద్దున ఫుట్ ప్రింట్ ఉంది. దీన్ని ఫోటో తీసుకుని రూమ్కి వెళ్ళి ఆ చెప్పు ఒకటిదని ఎత్తికా. దొరికిందా? అలా దొరికింది. ఓకే. రైట్ అవే వాడిని బర్ర బయటికి లాక్కొచ్చి ఫోటోతో ఎవరిది అనేది ఎవరిది అని వెళ్ళడం. ఓకే. షేప్ ఇట్లా కింద మార్కింగ్ ఉంటది కదా చెప్పు కింద, చెప్పుల కింద మార్కింగ్ చూసుకుని ఎవడి చెప్పు ఏంటి చూసుకుని వాడిని తీసుకొచ్చి బయటకు కొట్టా. నువ్వు దిగజారితే దిగజారుడు కంటే దిగజారిపోయి నేను దిగజారిపోతా, అంటిల్ ఇఫ్ యూ గివ్ మీ రెస్పెక్ట్, లేకపోతే నా స్టేజ్కి వెళ్ళను. అలా ఉండేది. ఇప్పుడు ఇట్స్ ఓకే, మెచ్యూరిటీ కమ్స్, మైండ్ సెట్ చేంజెస్,
నెసెసరీయా కాదా అని ఇప్పుడు చూస్ చేసుకుంటాం. ఇప్పుడు వీడితో కొట్లాడాలా లేదా? అసలు హ్మ్. అవసరం ఉందా లేదా? హ్మ్. మన స్టాండర్డా కాదా? హ్మ్. అండ్ ఇప్పుడు నేను ఏ మైండ్‌సెట్‌లో ఉంటానంటే కొట్లాడితే మనమే గెలవాలి. ఆ! హ్మ్. గొడవలోకి దిగితే నాదే అప్పర్ హ్యాండ్‌గా ఉంటేనే దిగి కొట్లాడతా. హ్మ్. వెదర్ ఇట్ ఈస్ లీగల్లీ, లాఫుల్లీ, ఇన్ ఎనీ వే. ఓకే. హ్మ్. నేను ఒకవేళ అది కేస్ అయ్యి కోర్ట్‌కెళ్ళినా కూడా న్యాయం నా వైపే ఉంది అనుకున్నప్పుడు, న్యాయం నా వైపే నాకు పాజిటివ్‌గా ఉంటుంది అనుకున్నప్పుడు కొట్లాడాలి. లేకపోతే హ్మ్. కొట్లాడకూడదు. వదిలేయాలి. ఓకే. కాలేజ్ నుంచి ఇదే మైండ్ సెట్ ఉందా? లే 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 ఇప్పుడొచ్చిందది. ఇప్పుడు అప్పుడు ఏది ఏమైనా దూరడమే, కొట్లాడడమే ఇంకా. ఓకే. ఇక వెనక ముందు చూసుకోవటం ఏమి లేదు. ఓకే. ఫైట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్. ఓకే. నౌ ఇట్ ఈస్ చేంజ్డ్. సో, పౌరాణికం అంటే మనకి కొంచెం పెద్ద పెద్ద హెవీ డైలాగ్స్ ఇవన్నీ నువ్వు అంజలి వాళ్ళ ఇంట్లో ఏదో పెద్ద డైలాగ్ చెప్పి ఇది చెప్పు అని చెప్పి నన్ను అడిగావు. నాకు అంత పర్ఫెక్ట్ తెలుగు రాలేదు. ఏదో పెద్ద డైలాగ్. ఒకసారి ఆ డైలాగ్ ఇప్పుడు చెప్పవా? ఏం డైలాగ్ కూడా గుర్తు రావట్లేదే నాకు. సరే ఏదో ఒకటి నీకు తెలిసిన ఒక పెద్ద డైలాగ్. పౌరాణికం అంటే మనం ఎక్స్‌పెక్ట్ జేస్తాం గదా! ఎన్టీఆర్ లెవెల్‌లో ఒక డైలాగ్ ఆ! చెప్పు. అంత పెద్దవి అసలు రావు. అయన్నీ ఎందుకు నేను ఏదన్నా ఫ్లోలో ఏదన్నా చెప్పుంటానేమో. హ్మ్. ఆహ్, అప్పుడు బేసిక్‌గా మా నాన్న మాకు సరిగ్గా హ్మ్. చెప్పించలేదు. హ్మ్. ఎందుకు అంటే ఆయనకి నువ్వు అన్నావు కదా! అది హ్మ్. ఎప్పటికి పోదని. హ్మ్. హ్మ్. అలా ఆయన కూడా ఆయనలో నుంచి ఎప్పుడు ఆ నటన చేయాలి. నటన మనం కంటిన్యూ చేయాలి. డ్రామాలు వేయాలి. హ్మ్. కొత్త స్టోరీస్‌ని తీసుకురావాలి. ఆయన హ్మ్. దగ్గర కొత్త కొత్త కథలన్నీ అంటే పౌరాణికాల్లో మనకు తెలియని కథలన్నీ ఆయన దగ్గరుంటాయి. హ్మ్. ఇప్పుడు 'చాగంటి' గారు గాని, లేకపోతే 'గరికపాటి' గారు గాని కొన్ని హ్మ్. ప్రవచనాల్లో చెప్తుంటారు కథలు. హ్మ్. ఆ కథలు మాకు ముందే చాలా వరకు తెలుసు. ఓకే. ఎందుకంటే ఈయన పౌరాణికాలే వేసేవాళ్ళు. సోషల్ వేసేవాళ్ళు కాదు మా నాన్న. హ్మ్. చాలా తక్కువ. హ్మ్. ఇప్పుడు నాకు బేసిక్‌గా ఆర్టిస్టిక్ నేచర్ ఎక్కువ. హ్మ్. ఎందుకొచ్చింది అనంటే, మా నాన్న పౌరాణిక నాటకాలు వేసేటప్పుడు ఆహ్, ఆర్చెస్ తయారు చేయటం గాని, హ్మ్. లేకపోతే వాటిల్లోని వాడే స్క్రీన్స్ మీద వీళ్ళు ఆర్ట్ వేసేవాళ్ళు. హ్మ్. హ్మ్. రాజభవనం అంటే రాజభవనం పెద్ద క్లాత్ తీసుకొని హ్మ్. దాని మీద పెద్ద ఆయిల్ పెయింట్ ఏసేవాళ్ళు. హుహుహుహు. మళ్ళీ దాని మీద చెమ్కి, గ్లిట్టరు, హ్మ్. దానికి ఎక్స్‌ట్రా అడిషన్సు. హ్మ్. 'మైరావణ' నాటకం ఎక్కువేశారు. హ్మ్. 'మైరావణుడొచ్చి' రావణుడి తమ్ముడు. హ్మ్. తీసుకెళ్ళి చిలకలుగా మార్చి ఒక చెట్లో పెడతాడు. హుహుహుహు. రామలక్ష్మణుల్ని ఇట్లా. హ్మ్. ఈ కథలన్నీ నేను ముందే విన్నాను. హుహు. అవన్నీ విని ఇప్పుడు ఆయన చెప్తుంటే నాకు పెద్దగా ఇదిగా అనిపించదు. అలా ఆయన ఎలాగైతే దాన్ని పోగొట్టుకోలేదో, హ్మ్. ఆ ప్రాసెస్‌లో ఆయనకు అర్థమైందేంటనంటే, నేను నా పిల్లలకి ఇదే నేర్పిస్తే, హ్మ్. వాళ్ళు కూడా చదువంతా మానేసి దీని చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఓకే. హ్మ్. దీన్ని వాళ్ళు లైఫ్ అనుకోని ఇక్కడే బతికేస్తారు. సో, అలా హ్మ్. కాకూడదని వాళ్ళు ఇంటెన్షనల్‌గా నేర్పియలేదు మా నాన్నగారు నాకు. హుహుహుహు. నువ్వు గూడా రాస్తుంటావా? అంటే ఏదైనా ఎమోషన్స్‌ని అలా హ్మ్. నో, పేపర్ మీద ఐయామ్ పెట్టేయడం. లైక్ మోర్ ఆఫ్ నౌ అట్ థిస్ పాయింట్ ఆఫ్ ఏజ్ ఐయామ్ మోర్ ఆఫ్ ఫిలాసాఫికల్ గై. హ్మ్. నౌ ఐ టర్న్డ్ లిటిల్ ఎమోషనల్. హ్మ్. లైక్ ఐ వాంట్ టు స్పీక్ అబౌట్ పీపుల్స్ ప్రాబ్లమ్స్. హ్మ్. ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు వాళ్ళ ఎమోషన్స్‌ని గాని, వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్‌ని గాని ఎక్కువగా నేను థాట్ నోట్. ప్రాసెస్‌లో పెట్టుకుంటాను. హ్మ్. ఈవెన్ ఐ రెస్పెక్ట్ మై అసిస్టెంట్ హూ వర్క్స్ విత్ మీ హ్మ్. అండ్ ఐ కన్సిడర్ హిమ్. హ్మ్. అట్ ద సేమ్ టైమ్ ఐ డౌట్ ఎవ్రీబడీ. ఓకే. నమ్మొచ్చా? నమ్మకూడదనా? నమ్మచ్చా? నమ్మకూడదా? అనేది హ్మ్. ఎవరినైనా డౌట్. హ్మ్. నాట్ ఓన్లీ యూ ఆర్ హూఎవర్ ఇట్ మే బి. హ్మ్. బికాస్ దట్ ఈస్ నీడెడ్ అని నా ఫీలింగ్. రీసెంట్‌గా మూవీస్ ఏమైనా చేసావా? లేదు. ఐ వాంట్ టు గెట్ ఇంటు ప్రొడక్షన్. ఓకే. బట్ ఐయామ్ మేకింగ్ మై స్టెప్స్ టువర్డ్స్ ఎ డైరెక్ట్ ప్రొడక్షన్. మూవీసా? సీరియల్సా? హ్మ్. సీరియల్స్ ఈస్ నాట్ మై జోన్. ఓకే. ఓన్లీ ఆపర్చునిటీ వచ్చింది. హ్మ్. I really respect that opportunity హ్మ్. and I really respect the characters and the people who have given me those characters. హ్మ్. But serials is not really a art. హ్మ్. నన్ను తిట్టుకున్నా పర్వాలేదు. నన్ను పచ్చిగా మాట్లాడినా పర్వాలేదు. I don't give a damn tote. But serials is not for true artists. హ్మ్. It's just a process of work. హ్మ్. మొత్తంలోనూ ఆర్టిస్ట్‌గా మీరు రికగ్నైజ్ చేయాలి అంటే సీరియల్స్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ రైట్ ప్లాట్‌ఫార్మ్. 1, 2 చేయొచ్చు నిరూపించుకోవడానికి. హ్మ్. కానీ జీవితంలో ఆర్టిస్ట్‌గా సెటిల్ అవ్వాలి. నేను నటనను చూపించి నేను మెప్పు పొందాలి అంటే అది సీరియల్ కరెక్ట్ ప్లాట్‌ఫార్మే కాదు. తెలుగు ఆర్టిస్టులందరూ ఎందుకు ఇదే ఫిక్స్ అయ్యారు? తెలుగు వాళ్ళు ఎవరిని టచ్ చేసినా కూడా ఇట్లా బ్లాస్ట్ అయిపోయేలా ఉన్నారు. ఎంతో మంది మంచి ఆర్టిస్ట్‌లున్నారు. మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్‌లున్నారు. హ్మ్. మంచి హావభావాలున్న లేడీస్ ఉన్నారు. హ్మ్. ఏమి మంచి గొంతు,
అభినయం ఉన్న మగవాళ్ళు ఉన్నారు. ఎవ్వరికి ఆపర్చునిటీస్ లేవు టీవీలో. టీవీ ఈజ్ ఫుల్ ఆఫ్ కాంప్లికేషన్స్. ఎందుకు బయటకొచ్చి మీటింగుల్లో మైకుల ముందు చెప్పడానికి నటన, ఆర్ట్, ఇది, అది అని చెప్పడానికి చాలా బాగుంటాయి. వెన్ ఇట్ కమ్స్ టు ట్రూ ఫ్యాక్ట్స్ దట్ ఈస్ నాట్ హౌ ఇట్ ఈస్. డబ్బులు రావు. నేను చెప్తున్నా, కెమెరా చూసి చెప్తున్నా, డబ్బులు రావు. మహా అయితే నాకు తెలిసినంత వరకు మీరు ఎంత అయినా కూడా ఒక 2 లక్షల దాకా సంపాదించగలరు. అది డే అండ్ నైట్ వర్క్ చేస్తే పర్ మంత్. దట్ టు దాంట్లో నేను ఇంతకుముందు చెప్పినట్టు 70% మీ మెయింటెనెన్స్కే పోతుంది. మీరు ఒక ఈవెంట్కి అటెండ్ అవ్వాలన్నా, ఏం అవ్వాలన్నా. అదృష్టవశాత్తు మీకు ఒక ఫేమ్ వచ్చి, మీరు ఇన్స్టాగ్రామ్లో ఏదో ఫేమ్ వచ్చి, మీకు ఒక అవి వచ్చి చేస్తే, ఇప్పుడు మీరు చెప్పండి ఎంతమంది సీరియల్ ఆర్టిస్టులు నిజంగానే ఇండస్ట్రీలో ఒక లీడ్ ఆర్టిస్టులుగా హీరోలుగా చెప్పట్లా, ఎంతమంది టీవీ ఆర్టిస్టులు లీడ్ క్యారెక్టర్స్ ఆర్ గుడ్ క్యారెక్టర్స్ చేస్తూ సెటిల్ అయిన వాళ్ళ పేర్లు చెప్పండి, ఒక 4 పేర్లు చెప్పండి. ఎవరిని అడిగినా ఆపర్చునిటీస్ లేవు. వచ్చిన 1-2 డేస్ వస్తున్నాయి. సర్వైవల్ కూడా కష్టం అనేది నేను విన్నాను. అంటే సెటిల్ అయిపోయాము అనే రేంజ్లో అయితే ఎవరు చెప్పలేదు నాకు. ఆర్టిస్ట్ సీరియల్గా ఉండి సినిమాల్లో నెగ్గుకొచ్చిన వాళ్ళు కూడా కేవలం యాక్టింగ్ మీద డిపెండ్ అయిన వాళ్ళు కారు. దే మైట్ హ్యావ్ బీన్ ఇన్ టు మేనేజింగ్, దే హ్యావ్ బీన్ అసోసియేటెడ్ విత్ సమ్ ప్రొడక్షన్ కంపెనీస్ అండ్ వర్కింగ్ అలాంగ్ విత్ దెమ్. దానికి నేనేం పేరు ఇవ్వాల్సిన అవసరంలా. ఆర్ దే వుడ్ హ్యావ్ బీన్ మేనేజర్స్ టు సమ్ బిగ్ ఆర్టిస్ట్స్, ఆర్ వాళ్ళు ప్రొడక్షన్లోనో ఎక్కడో ఇన్వెస్ట్మెంట్స్ చేసి, అంటే వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్. అలా ఉంటేనే సక్సెస్ అవుతాం. అది సక్సెస్ మీన్స్ సక్సెస్ కాదు, అది లైవ్లీహుడ్, సర్వైవల్. యూ కెన్ కంటిన్యూ యువర్ లైవ్లీహుడ్ లైక్ ఓకే, బండి గదులతోనే వెళ్ళండి. ఒక ప్రకాష్ రాజ్ గారు, ఒక బ్రహ్మానందం గారు, ఇలాంటి ఒక నోన్ పీపుల్గా, ఎందుకు 2 డిఫరెంట్ క్యారెక్టర్స్ చెప్తున్నా. ప్రకాష్ రాజ్ గారి జోనర్ ఇస్ డిఫరెంట్, బ్రహ్మానంద గారి జోనర్ ఇస్ డిఫరెంట్. యాజ్ అ కమీడియన్, యాజ్ అ స్మైల్ మేకర్, లాఫింగ్ ఇమేజ్. ప్రకాష్ రాజ్ ఇస్ అ వర్సటైల్ యాక్టర్ కదా. ఇలాంటి వాళ్ళల్లో ఎవరు సీరియల్ ఆర్టిస్టులు లేరు. మాట్లాడితే నాకు పనికిరాని ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తారు, షారుఖ్ ఖాన్ కూడా సీరియల్ నుంచి వచ్చారని. ఎంతమంది షారుఖ్ ఖాన్లు వచ్చారు? ఒక్కరే. ఆ ఒక్కరు 1% కూడా కాదు. నాట్ ఈవెన్ ఇఫ్ యూ కన్సిడర్ షారుఖ్ ఖాన్, దెన్ ఆ 1% అనేది కూడా నెంబర్ లేదు అక్కడ. బికాస్ దేర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ ఆర్టిస్ట్స్. సో నాట్ ఈవెన్ 0.1% కూడా లేరు. ఆ 1%ని కన్సిడర్ చేసుకొని మూర్ఖులంతా వెళ్ళి ఇదేదో పెద్ద దీన్ని మనం చేస్తామంటే ఇట్స్ అ వెరీ రాంగ్ థింగ్. 90s కిడ్స్ ఎక్కడ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా సో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే అందరూ ఒక 90s kids are very philosophical. 90s kids are the ట్రాన్స్ఫార్మర్స్. అంటే ఒక జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్ కి మోస్ట్ కనెక్టెడ్ పీపుల్ 90s పీపుల్. ఎందుకంటే కీప్యాడ్ ఫోన్లు వాళ్ళే చూశారు, టచ్ స్క్రీన్ రావడం వాళ్ళే చూశారు, కమర్కట్లు వాళ్ళే చూశారు. ఎంతమందికి తెలుసో లేదు, మా తిరుపతిలో తాత అవ్వ అని ఒక ప్యాకెట్ వచ్చేది, ఒక మౌత్ ఫ్రెషనర్ లాగా. దాంట్లో ఒక బొమ్మ ఉంటుంది పైన, ఇటు తిప్పితే ఒక ముసలావిడ బొమ్మ కనిపించింది, ఇలా తిప్పితే ఒక తాత బొమ్మ కనిపించింది. తొక్కుడు బిల్ల మేము ఆడుంటాం, మాతోనే అండి. స్కిప్పింగ్ ఇప్పుడు ఎంతమంది ఆడుతున్నారో నాకు తెలియదు. నేను కూడా 90s కిడ్ అబ్బా. అయినా కూడా దట్ ఈస్ యూ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఫర్ దట్. No, we should feel proud for that. I'll be very happy. Reynolds pen మనమే చూసాం, బాల్ పాయింట్ పెన్ మనమే చూసాం, లైక్ ఇంక్ పెన్ ఎండ్ కూడా. నేను నా కాలేజీలో కూడా నేను ఇంక్ పెన్ తో రాసేవాడిని. ఈ రోజు ఇంక్ పెన్ అనేది ఇట్స్ జస్ట్ ఫర్ అ టేబుల్ టాప్ యాక్సెసరీ. పెన్స్ లో కూడా డిఫరెంట్ పెన్స్, పెన్నులో 4 వైపులా 4 కలర్లు పెన్ ఉంటుంది. ఇట్లా నొక్కితే ఒకటి, ఇట్లా నొక్కితే ఇట్లా. క్రేజీగా జామెట్రీ బాక్స్ కానీ, ఇలా బోల్డ్ థింగ్స్, బ్యాగ్స్ కానీ. యు ఆర్ వెరీ క్రేజీ అబౌట్ బ్యాగ్స్. వెన్ ఎవర్ సంవత్సరం అయిపోతానే బ్యాగ్ కొనుక్కొని మొత్తం పుస్తకాలు కొని దానికి అట్టలు వేసుకుని, అదొక ఎమోషన్. అది అది చాక్లెట్ పేపర్స్ తో బొమ్మలు తయారు చేయడం. సో అవన్నీ ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి లేవు. ఆఫ్టర్ మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ జనరేషన్ విల్ నాట్ సీ ద కీప్యాడ్ ఫోన్స్ ఎట్ ఆల్.
దట్టు మనం చూసినంత ఇన్నోసెంట్ గ్రాండ్ పేరెంట్స్ ని ఈ జనరేషన్ వాళ్ళు చూడరు, ఎందుకంటే వీఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ ఇన్నోసెంట్, రైట్? దే ఆర్ ద మోస్ట్ ఇన్నోసెంట్ Innocent, గ్రాండ్ yeah. పేరెంట్స్. అవును. దే ఆర్ ద మోస్ట్ లవ్లీ గ్రాండ్ పేరెంట్స్ ఎవర్. అవును, ఇది చూసిన లాస్ట్ జనరేషన్ కూడా మా 90s కిడ్స్. ఎస్, ఆబ్వియస్లీ. ఇప్పుడు ఎవరికి అంత టైం ఇచ్చేంత పరిస్థితి లేదు. ఒకప్పుడు గ్రాండ్ పేరెంట్స్ అంటే ఇంట్లోనే ఉంటుండే, అవును. మనం ఎప్పుడు అవైలబుల్ కావాలంటే వాళ్ళు అప్పుడు అవైలబుల్ ఉంటుండే. ఇప్పుడు గ్రాండ్ పేరెంట్స్ దే ఆర్ ఇంటూ బిజినెస్, దే ఆర్ ఇంటూ మల్టిపుల్ సెక్టర్స్, ఆల్రెడీ సెటిల్డ్. వాళ్ళంత ఈజీ అవైలబుల్ లేరు. ఎప్పుడో వచ్చినప్పుడు కలిసిపోతున్నారు కానీ. బట్ నీకేమనిపిస్తుంది అంటే ఇప్పుడున్న ఈ జనరేషన్ నచ్చుతుందా, లేకపోతే ఆ ఓల్డ్ డేస్ బాగున్నాయి అనిపిస్తుంది? వెన్ యూ గ్రో అప్, అప్పుడు ఆ టైంకి ఇట్ లుక్స్ నార్మల్ ఫర్ అస్, బట్ దాని వాల్యూ ఇప్పుడు తెలుస్తుంది. సో వీ ఈవెన్ నౌ ఆల్సో వీ డజంట్ నో దట్ హౌ ఇట్ ఇస్ నౌ. ఇప్పుడు మనకి ఇది చాలా కామన్ గా అనిపించవచ్చు, రేపు ఇది మనకు చాలా బ్యూటిఫుల్ గా అనిపించవచ్చు, బట్ ద టైమ్ ఇస్ గాన్. మనం ఈ ఓల్డ్ ఏజ్కి వచ్చేసరికి మా కాలంలో ఇలా లేదురా అని మనమే చెప్తాం. సో ద థింగ్స్ విల్ చేంజ్, బట్ దే ఆర్ లైక్ ఆబ్వియస్లీ దేని మీద మనకు ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే దేన్నైతే కోల్పోయామో దాని మీద మనకి ఎక్కువగా ఆశ ఉంటుంది. అది హ్యూమన్ మెంటాలిటీ అది. సో మన గ్రాండ్ పేరెంట్స్ని కోల్పోతాం, వాళ్ళు మనకు చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తారు. మన ఫ్రెండ్షిప్ని కోల్పోతాం. ఒంగుడు దూకుడు ఆట ఆడుతుండే, ఐస్ బాయ్ ఆడుతుండే, 7 చిప్స్ ఆడుతుండే, ఇంటికి దెబ్బలు పగలు కొట్టుకొని కళ్ళు మూతి పగలు కొట్టుకొని ఇంటికి వస్తే అమ్మతో దెబ్బలు తింటుండే. ఎన్ని ఒక్కటి కాదు, ఒక్కొక్కసారి ఇట్లా పగలు కొట్టుకొని చెప్పులు మోకాళ్ళు పగలు కొట్టుకొని ఇంటికి వస్తాం. ఇప్పుడు పగలు కొట్టుకొని వస్తే ఎక్కడ పగిలిందో వాడిని పోయి కొడతారు. ఈ ఇంట్లోనే మా అబ్బాయి పడిపోయినాడు, నువ్వు తప్పు అయినావు వీడా, అసలు ఈ గ్రానైట్ ఎందుకు వేసినావు, ఈ ఫ్లోరింగ్ ఎందుకు వేసినావు అని. అప్పుడు అన్ని పగలు కొట్టుకున్నా కూడా మళ్ళీ మనకే పగిలేది. కాళ్ళే కదా తగిలింది దెబ్బ, వెనక్కి తిరుగు 4 పడుతుండే పట్టా 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 బెల్ట్ తీసుకొని. ఇప్పుడు అవన్నీ ఏం లేవు. సో ఐ యూస్ టు ఎంజాయ్ దాట్. అండ్ మెనీ ఇన్వెన్షన్స్ హావ్ బీన్ డన్ దట్ టైమ్, have been done at that particular time. Change of, there are many inventions. సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఓపెన్ చేస్తే జెన్జీస్ అందరూ అప్డేటెడ్ ఉన్నారు. 80s లో పుట్టిన వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, ఈ 90s లో పుట్టిన వాళ్ళు మాత్రం ఇలానే ఉండిపోయారు. నేనే ఎలా ఉన్నాను అనే ఫీలింగ్ నాకుంటే, 90s లో పుట్టిన వాళ్ళందరూ కూడా సేమ్ చెప్తారు, అంటే ఎక్కడో స్ట్రక్ అయిపోయి కన్ఫ్యూజన్ లో మిగిలిపోయారు 90s కిడ్స్ అందరూ. పెళ్లి చేసుకోవాలా లేదా, ఎందుకంటే వాళ్ళంత ట్రెడిషనల్ కాదు, వాళ్ళంత అడ్వాన్స్డ్ కాదు. ఈ పక్క జనరేషన్ కలిసి మధ్యలో ఉన్న వాళ్ళని కన్ఫ్యూజన్ లో పడేసారు. వీళ్ళు చూస్తేనేమో చాలా బ్యూటిఫుల్ గా ఉంది, ఇటు చూస్తేనేమో మొత్తం క్రింజ్ ఉంది. నా బ్రతుకు పెళ్ళైన తర్వాత ఇలా ఉంటుందో తెలీదు. ఎందుకులే ఈ బాధ, ఏముందిలే ఇంకా వచ్చినాయి కదా 35 ఏళ్ళు, ఇంకేముందిలే ఇంక గడిపేద్దామని గడిపేస్తారు. ఐ డోంట్ థింక్, ఈవెన్ మై మైండ్ సెట్ ఇస్ లవ్ ఈజ్ నాట్ లైఫ్, మ్యారేజ్ ఈజ్ నాట్ లైఫ్. మ్యారేజ్ చేసుకుంటూనే ఉండాలి, లేకపోతే ఉండద్దు. ఐ డోంట్ సే దట్ ఐ డోంట్ గెట్ మ్యారీడ్, బికాస్ మ్యారేజ్ అనేది మన చేతిలో ఉండదు. మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. నువ్వు వద్దు అనుకుంటే ఇంట్లో వాళ్ళైనా నేను ఫోర్స్ఫుల్గా పెళ్లి చేసేస్తారు. అండ్ వీఆర్ సచ్ కైండ్ ఆఫ్ ఎ జనరేషన్ వేర్ వీ బెండ్ ఫర్ ఇట్. సో ట్రూ, వీ బెండ్ ఫర్ ఇట్. మనమే చెప్తాం అయ్యే అట్లా కాదురా అని, కానీ ఫస్ట్ వంగిపోయేది మనమే. సో మ్యారేజ్ ఈస్ నాట్ లైఫ్, అదొక్కటి చెప్పగలను. మ్యారేజ్ ఈజ్ నాట్ మ్యాండేటరీ, మ్యారేజ్ ఈజ్ నాట్ నెసెసరీ. ఇంకొక మీమ్స్ లో నేను ఒక వీడియో చూసాను అనమాట. అంటే ఇంతకు ముందు ఎవరైనా చిన్నప్పుడు ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేయకపోతే నేను కోసుకున్న వాళ్ళు ఆ జనరేషన్ లో ఉండే. ఇప్పుడు ఇప్పుడు ఎవరు చేతులు కూడా కోసుకోవడం మానేసారేంటరా బాబు అని చెప్పి. అంటే దీన్ని పాజిటివ్ గా చూడాలా, లేకపోతే జనాలు అంటే చిన్న చిన్న పిల్లలు మనం బయటకు వెళ్తున్నప్పుడు 9th క్లాస్ 8th క్లాస్ వాళ్ళు ఇక్కడ స్మోక్ చేస్తూ తిరిగేస్తూ ఉంటారు అనమాట, చిన్న చిన్న పిల్లలు. మొన్న నా ఫ్రెండ్ ఒకరు టీచర్గా వర్క్ చేస్తాడు. ఐ హర్డ్ హీ వాస్ టెల్లింగ్ లైక్ వాళ్ళు కూడా వేప్స్ తీసుకొచ్చుకుంటారు, వేప్ తెచ్చుకుంటారు. అది చూసి ఏదో హెడ్ మిస్ట్రెస్ ఆఫీస్లో వాళ్ళకు పిలిచి పేరెంట్స్ని మాట్లాడారు. అవైలబిలిటీ అలా ఉంది. ఇప్పుడు కొనాలి అనుకుంటే, ఒకప్పుడు ఏదన్నా కొనాలి అనుకుంటే నీ చేతిలో డబ్బులు ఉండాలి. అప్పుడు ఫోన్పే లేవు, గూగుల్ పే లేవు, పేమెంట్ చేసే ఆప్షన్స్ లేవు. నీ దగ్గర ఒక 100 రూపాయలు రావాలంటే ఖచ్చితంగా సోర్స్ ఆఫ్ దట్ విల్ బి మేజర్లీ పేరెంట్స్.
నాట్ ఇఫ్ నాట్ ఎవరో ఫ్రెండ్స్ ద్వారానో అంత కలిసి తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, ఇట్ ఈస్ ఈజీ పేమెంట్. ఈవెన్ పేరెంట్స్ విల్ నాట్ నో. ఎక్కడో పేమెంట్ చేస్తే డాడీ మా ఫ్రెండ్కి పంపిస్తున్నాను, ఒక 500 వాడికి పంపితే వాడిని దానిలో నుంచి పేమెంట్ చేసుకోవచ్చు. సో ఆ ఆస్పెక్ట్లో ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు అదే నువ్వు చేతులు కోసుకున్నావు, అప్పుడు మన కాలంలో చేతులు కోసుకుంటే ఇప్పుడు వేపులు తాగుతున్నారు, అంతే కదా, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో దట్ కైండ్ ఆఫ్ థింగ్ విల్ హ్యాపెన్ ఇన్ ఎవ్రీ జనరేషన్. వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ లవ్? అంటే ఇప్పుడు అందరూ ఎక్కడో ఒక దగ్గర స్ట్రక్ అయిపోయాము, స్టిల్ అదే ఫేస్లో ఉన్నాము అని చెప్తూ ఉంటారు కదా, అంత స్ట్రక్ అయిపోవడం అసలు అవసరమా? ఏం లేదు, వాళ్ళు స్ట్రక్ అయిపోయారని చెప్తున్నారు కానీ స్ట్రక్ కాదు అది. నాకు దక్కలేదనే ఒక బాధ అంతే. నేను అనుకున్నది జరగలేదు అనే బాధ. అంతకు మించి వాళ్ళు స్ట్రక్ అయిపోవడం ఏమీ ఉండదు. మన మనసు ఎంత వీక్గా ఉంది అనే దాన్ని బేస్ చేసుకొని మనం దాన్ని ఎలా చూపించాలో బయట తెలియక నేను ఇంకా ఆ ఊహలోనే ఉన్నాను, నేను ఇంకా అదే దాంట్లో ఉన్నాను అని అంటుంటారు. లవ్ కెన్ హ్యాపెన్ మల్టిపుల్ టైమ్స్ ఆల్సో. ఐ డోంట్ ఫీల్ ఒక్కసారే ప్రేమిస్తాం, ఒక్కరినే ప్రేమిస్తాం, ఈ కథలన్నీ ఏం ఉండదు. లవ్ ఈజ్ నాట్ క్వాంటిటీ బేస్డ్. వన్ క్వాంటిటీ అనేది కాదు ఇక్కడ. ఒకసారి లవ్ చేసావా ఇంక అయిపోయింది, నీ దగ్గర ఉన్న లవ్ అంతా అయిపోయింది, నెక్స్ట్ టైం నుంచి చేస్తే అది కానే కాదు. అబ్బాయిలందరూ ఒక లాజిక్ చెప్తారు, ఫస్ట్ లవ్ ఎప్పుడు మర్చిపోలేము. ఏదైనా కూడా ఇప్పుడు నువ్వు ఎందుకు 90s కిడ్ గా ఉండి నీ లైఫ్ ని మర్చిపోవట్లేదు? సో ఎస్, ఫస్ట్ లవ్ వెన్ యూ ఎక్స్పీరియన్స్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం, it will give you a different kind of a feel. Yes, మర్చిపోలేం కాదనట్లేదు, బట్ దట్ ఈస్ నాట్ ఫైనల్, దట్ ఈస్ నాట్ లైఫ్. అదే ఇక ఫిక్స్ కాదు, ఇక ఇది అయిపోయిందా, ఇక జీవితంలో ఇది మళ్ళీ జరగదు అనడానికి లేదు. It will happen. It will happen again. It will happen again. But depends upon your mindset, opposite people's mindset, whoever. ఇప్పుడు ఫ్రెండ్షిప్ ఏంటి, లవ్ కదా. మరి వై ఫ్రెండ్షిప్ విల్ హ్యాపెన్ విత్ మల్టిపుల్ పీపుల్? ఓన్లీ లవ్ ఎందుకు ఒకరితోనే అవ్వాలి? సో అబ్బాయిలు ఒక్కరినే లవ్ చేస్తున్నాను చెప్పి అబద్ధాలు చెప్తే అమ్మాయిలు కూడా చెప్పితే కూడా నమ్మొద్దు. అందుకే డ్రమ్ములో కూర్చోబెట్టింది మొన్న పాపం. అమ్మాయిలు చెప్పినా నమ్మద్దు, అబ్బాయిలు చెప్పినా నమ్మద్దు. ఇట్స్ ఆల్ అబౌట్ ఆర్ కమిట్మెంట్ అంతే. మనం ఉన్నాము అంటే కమిటెడ్ గా ఉండాలి అనేదే మన ఇంటెన్షన్, అంతే గాని అట్లా అని కొట్టుకుంటూ తిట్టుకుంటూ జీవితకాలం కీచులాడుకుంటూ అమ్మ ఇంటికి పోవాలంటేనే టార్చర్ అనే విధంగా ఉండకూడదు జీవితం. ఆ డ్రమ్ములో ఆ సిచ్యువేషన్ చూసినప్పుడు నీ ఒపీనియన్ ఏంటంటే, పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయిలందరూ కూడా పెద్ద మీమ్స్ చేసేసి, అమ్మో పెళ్లి చేసుకునే అమ్మాయిని ఏమైనా చేస్తే డ్రమ్ములో పెడతదేమో, ఇప్పుడు బాగా ట్రెండ్ అయిపోయింది, అది వైరల్ చేస్తున్నారు కదా, నీకు ఇవన్నీ చూసిన తర్వాత అనిపిస్తుందా అసలు పెళ్లి చేసుకోవాలా వద్దా? అబ్బాయిలు నిన్న కూడా న్యూస్ లో చూసా, అమ్మాయి ఏదో ప్రేమించలేదని కొంత చంపేశాడు తల్లి ముందని. అబ్బాయిలు కాదు అమ్మాయిలు కాదు, ఇద్దరు అలాగే చేస్తున్నారు. ఏమంటే బయటపడడం అనేది కొన్ని చోట్ల అమ్మాయిల విషయంలో బయట పడటం లేదు, అబ్బాయిల విషయంలో బయట పడిపోతుంది. ఎందుకు అంటే అదేదో చెప్తారు చూడు, బయట ఎక్కువగా తిరుగుతారు అబ్బాయిలు. అబ్బాయి తిరక్క చెడుతారు, అమ్మాయి తిరిగి చెడుతుంది, ఏదో సామెత. అవన్నీ ఏం వర్కౌట్లు కావు ఇప్పుడు. అబ్బాయిలు ఈవెనా, అమ్మాయిలు ఈవెనా, ఇద్దరు క్రైమ్ రేట్ అనే పరంగా చూసుకుంటే, చీటింగ్ అనే పరంగా చూసుకుంటే ఆల్ ఆర్ హ్యూమన్స్ డూయింగ్ ఇట్ 50-50 రేషియోలోనే చేస్తున్నారు. మనకు తెలిసిందే నిజం, మనకు తెలియందే అబద్ధం అన్నట్టు మనం ఉన్నాం అంతే. అదే ఆ డిఫరెన్సెస్ ఏమీ లేవు. ఆడి చంపితే మాత్రం చంపినట్టు కాదు. మేబీ ఇంతకుముందు అంత ధైర్యం చేయకపోతుండే, ఇప్పుడు ధైర్యం చేస్తున్నారు అంతే చేయడానికి. వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ పాలిటిక్స్? 90% is corrupted, but still you need politics. I'm a guy who likes politics. ఓన్లీ పాయింట్ కరప్షన్ అనేది ఒక మేజర్ సెట్ బ్యాక్ అని నేను అనుకుంటాను. దానికి కావాల్సిన రిఫార్మ్స్ వస్తే ఖచ్చితంగా ద పాలిటిక్స్ విల్ బి ద మోస్ట్ డివైన్ జాబ్ టు డూ. టీచింగ్ ఇస్ మోస్ట్ డివైన్ ఇన్ ఎ స్కూల్, కరెక్ట్? స్టూడెంట్ కాదు, టీచర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఈవెన్ హెడ్ మాస్టరు వాళ్ళందరూ కాదు, ఎవరైతే టీచ్ చేస్తారో అలాంటిది ఈ సొసైటీలో టీచింగ్ పార్ట్ షుడ్ బి టేకెన్ బై ద పాలిటిక్స్. ఒక కాన్సెప్ట్ని కనుక మనం ఓవర్కమ్ చేసి పాలిటిక్స్ని ఎంతవరకు మ్యాక్సిమం తీసుకురాగలమో వితౌట్ ఎనీ కరప్షన్, అంతవరకు తీసుకొస్తే ఆల్ అవర్ లైఫ్స్ విల్ బి హ్యాపీ. మోస్ట్ ప్రాబబ్లీ ఇఫ్ గాడ్ సపోర్ట్స్ ఐ మైట్ గెట్ ఇన్ టు పాలిటిక్స్, బట్ నాట్ నౌ. I'm interested in it. ఇంట్రెస్టెడ్. Yes, I'm interested. ఇప్పుడున్న పొలిటీషియన్స్ లో నీకు ఎవరు నచ్చుతారు? ఇప్పుడున్న పాలిటిక్స్ లో ఎటువంటి చేంజెస్ చేస్తే దట్ ఈస్ వాట్. ఇప్పుడు నేను నచ్చడం అని అంటే నేనే చెప్తున్నా 90% కరప్టెడ్ అని. మరి నేను నచ్చడం అని చెప్తే అంత అబద్ధం అవుతుంది అది. అంటే లైక్
I feel పొలిటీషియన్స్ everybody, అందరూ every political party or everybody who's into politics now are little corrupted. హ్మ్. సో దాన్ని ఎలా మారుస్తాను, ఏం మారుస్తాను, ఎందుకు మారుస్తాను, నువ్వు హ్మ్. చెప్తే సరిపోయిందా, హ్మ్. నీకేం తెలుసు అని మాట్లాడతావు. నాకు తెలిసింది ఇదే, నేను హ్మ్. ఇదే మాట్లాడతా, నాకు తెలియంది ఉంటే నేర్చుకుంటా. హ్మ్. ఇప్పటికైతే నాకు అనిపించింది ఇది, హ్మ్. రేపు నా విజన్ మారొచ్చేమో. నువ్వే ఇంటూ పాలిటిక్స్‌లో ఉంటే అసల ఎటువంటి చేంజెస్ చేస్తావు? ద ఇప్పుడున్న వాళ్ళకి? మేజర్ ఓన్లీ హ్మ్. వన్ థింగ్, హ్మ్. మేజర్స్ ఇప్పుడు ఉన్న ఏవైతే పథకాలు ఉన్నాయో అన్నీ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి, హ్మ్. దాని ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్గా లేదు. హ్మ్. అవును. ఓకే, ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. సో ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్గా లేనప్పుడు, దాంట్లో ఫ్లాస్ ఉన్నప్పుడు కంపల్సరీ ద హ్మ్. ద అది ఏదైతే పెట్టారో అది ఫెయిల్ అవుతుంది. హ్మ్. దాన్ని సెట్ చేస్తే ఇప్పుడు ఉన్న పథకాలు ఇస్ వెరీ గుడ్ ఎనఫ్ హ్మ్. ఫర్ ప్రాస్పరస్ లైఫ్ ఆఫ్ పీపుల్. హ్మ్. ఆరోగ్యశ్రీ బీయింగ్ హ్మ్. ఏ డాక్టర్ నేను చెప్తాను, హ్మ్. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ హ్మ్. స్కీమ్. హ్మ్. ఎంతమంది, కొన్ని లక్షల మంది దాని మీద పాజిటివ్గా ఉన్నారు. హ్మ్. ప్లస్ దాని మీద ఆధారపడి ఎంతోమంది జీవితాలు బాగుపడ్డాయి. హ్మ్. దాన్ని ఎక్కడ సెట్ బ్యాక్ లేకుండా తీసుకొని రావాలి. హ్మ్. అప్లికేషన్ వేసుకోవాలంటే వాడికి డబ్బులు ఇచ్చుకోవాలి. అప్లికేషన్ ఊరికేనే ఫెయిల్ అవుతుందంటే కష్టం కదా. హ్మ్. అండ్ ఆబ్వియస్లీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇస్ మోస్ట్ కరప్టెడ్. హ్మ్. ఎక్కడికన్నా వెళ్ళు, హ్మ్. డబ్బులు. హ్మ్. అక్కడికి వెళ్తే వాళ్ళు మాట్లాడేది ఒకటి ఉంటుంది, బయటకు ఆ! వచ్చేది. కరెక్ట్. హ్మ్. ఈవెన్ ఐ హ్యావ్ సీన్ సమ్ కోర్ట్స్ హ్మ్. ఎక్స్పీరియన్స్ పర్సనల్గా. ఓహ్! ఐ బీన్ టు కోర్ట్ హుహు. రిగార్డింగ్ సమ్ ఇష్యూ, హ్మ్. చిన్న యాక్సిడెంట్ విషయం. ఓకే. ఫైన్ కట్టాల్సి వచ్చింది. హ్మ్. కోర్టు ముందే కోర్టు వాళ్ళకే హ్మ్. లంచం ఇవ్వాల్సి వచ్చింది. ఎవరికి చెప్పుకోవాలి? సీరియస్‌లీ? కోర్టులో కూడా లంచం ఇచ్చుకోవాల్సి, నేను ఎవరికి చెప్పాలి? ఓకే. డబ్బులు తీసుకొనైతే వదిలేస్తారు. హ్మ్. క్లోజ్ నార్మల్ కేసు, ఇది తగిలింది ముందర వెహికల్కి, ఫైన్ కట్టమన్నారు, వెళ్ళాను కోర్టుకి వెళ్ళాను, ఎస్ తప్పు జరిగిందండి, ఫైన్ కట్టమన్నారు, కట్టాను. హ్మ్. వస్తూ బయటకు వస్తూ కూడా బయట నలుగురు డబ్బులు ఇచ్చుకొని రావాల్సి వస్తుంది. ఎందుకంటే కేసు కంప్లీట్ కాదు అక్కడ, బెంచ్ హుహుహు. మారదు. హ్మ్. నా ఫైల్ వాళ్ళ ఓపెన్గా చెప్తున్నారు, నీ బెంచ్ మారదు, హ్మ్. జడ్జి ఇచ్చినా కూడా ముందుకు పోదు ఫైలు. హుహుహుహు. లేకపోతే ఆ ప్రాసెస్ మనకు తెలియదు కదా. అవును. అండ్ ద థింగ్ ఇస్, మర్చిపోయాను, ఎడ్యుకేషనల్ సిస్టంలో ఇప్పుడు మీకు ఒక కోర్టులో అటెండ్ కావాలంటే ప్రాసెస్ ఏంటి, హ్మ్. ఎవరిని కలిస్తే ఎవరి డ్యూటీస్ ఎలా ఉంటాయి, హ్మ్. ఆమ్, లేకపోతే లాఫుల్గా కొన్ని థింగ్స్ చేయాల్సి వస్తుంది, మీరు ఎవరిని అప్రోచ్ అవ్వాలి, హ్మ్. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎవరిని అప్రోచ్ అవ్వాలి, దే ఆర్ హెల్ప్ యూ ఫర్ లివింగ్ కదా. హ్మ్. వాటిని మన బుక్స్లో పెట్టడంలా. అవును. అవును. ఔరంగజేబు అది పీకిండు, వీడు హ్మ్. ఇది పీకాడు, ఎవడికి కావాలి? బోస్టన్ టీ పార్టీ అంటాడు, బోస్టన్ టీ పార్టీ గురించి తెలుసుకొని ఏం చేసుకుంటావు ఇప్పుడు? హ్మ్. మన సెక్రటేరియట్లో ఏం జరుగుతుందో తెలియాలి, బోస్టన్ టీ పార్టీ గురించి కాదు తెలుసుకోవాల్సింది. హ్మ్. అప్పుడెప్పుడో 1900లోనో 1800లోనో 1600లోనో జరిగిన దాని గురించి తెలుసుకోవడం వల్ల ఏం రాదు. హ్మ్. కుతుబ్ మినార్ ఎందుకు కట్టారు, హ్మ్. ఎందుకు కట్టారు తెలిస్తే ఏం లాభం? హ్మ్. ఈరోజు సొసైటీలో మనకేం జరుగుతుంది, లాఫుల్గా కోర్టుకి వెళ్తే ఏం జరుగుతుంది, రెవెన్యూ డిపార్ట్మెంట్లో మనం ఎలా వర్కౌట్ చేసుకోవాలి, ఆర్టీఓ ఆఫీస్లో ఎన్ని కరప్షన్ లేకుండా ఒక లైసెన్స్ రావాలన్నా, ఒక రిజిస్ట్రేషన్ కావాలన్నా హ్మ్. ఎలా నువ్వు తెచ్చుకోవాలి, హ్మ్. ఏం ప్రాసెస్ ఉంటుంది, ఏం హ్మ్. చేంజెస్ ఉంటుంది, హ్మ్. వాట్ ఈస్ ఎ జీవో, హ్మ్. ఇవన్నీ సబ్జెక్ట్లో ఇన్వాల్వ్ చేస్తే దేర్ షుడ్ బి ఎ సపరేట్ బుక్ ఫర్ లా, హ్మ్. ఫర్ స్కూల్ పీపుల్. అందరికి తెలిస్తే సర్వైవల్ గూడా ఈజీ ఉంటుంది. సర్వైవల్ కూడా బట్ ఈజీ అవుతుంది. ఈవెన్ దే విల్ నో దట్ వెన్ యూ డూ సంథింగ్ రాంగ్ హ్మ్. యు విల్ బి లాఫుల్లీ పనిష్డ్. హుహుహుహు. ఓకే, అవును. నేను ఈ తప్పు చేస్తే నాకు ఈ పనిష్మెంట్ వస్తది అని నీ పుస్తకం నీకు చెప్తోంది కదా. హ్మ్. చెప్తున్నప్పుడు ఆ పనికి 2 రకాల మనుషులుంటారు. దీన్ని హ్మ్. ఎలా ఓవర్‌కమ్ చేయాలని ఆలోచించే తింగరగాడు ఉంటాడు. హ్మ్. ఓకే, నేను ఈ తప్పు చేస్తే నాకింత శిక్ష పడుతుందని భయపడేవాళ్ళు. భయపడేవాడు ఉంటాడు. ట్రూ ఫ్రెండ్స్ అంటే ఎవరు లైఫ్‌లో? స్కూల్ ఫ్రెండ్స్. స్కూల్ ఫ్రెండ్సా? ఏ ఇప్పట్లో ఎవరు దొరకలేదా? నో, ఐ ఫీల్ స్కూల్ ఫ్రెండ్స్. ఓకే. అప్పుడు ఏం తెలీదు. హ్మ్. ఆడు ఎందుకుంటాడో తెలీదు, ఎందుకు ఫ్రెండ్ అయితాడో తెలీదు, ఎందుకు వాడు ఇట్లుంటాడో తెలీదు. హ్మ్. వాడు మన దగ్గర నుంచి ఒకటి ఎక్స్‌పెక్ట్ చేయడు, వాడి దగ్గర నుంచి మనం ఎక్స్‌పెక్ట్ చేయడం. అవును. సాయంత్రం 5 అయిపోయిన తర్వాత స్కూల్ తర్వాత కలవడమే మా ఇంపార్టెంట్ టాపిక్. హ్మ్. అదే కలుస్తుంది. హ్మ్. స్కూల్ ఫ్రెండ్స్ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పటికి కూడా స్కూల్ నేను దిల్ దార్ ఉంటానంటే స్కూల్ ఫ్రెండ్స్‌తో. అవునా? సో, ఇప్పుడు మనకి స్కూల్ నుంచి ఉన్న చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్‌ని ట్రస్ట్ చేసే అంత
సిటీలో పరిచయం అయిన కొత్త ఫ్రెండ్స్‌ని మనం ట్రస్ట్ చేయలేము. బికాస్ వీ Okay. హ్యావ్ ఎక్స్పెక్టేషన్స్ విత్ పీపుల్ హ్మ్. హూమ్ వి మీట్ ఆఫ్టర్ అవర్ హ్మ్. అంటే హ్మ్. గ్రోత్ అంటే మెచ్యూరిటీ వచ్చిన తర్వాత వి క్యాలిక్యులేట్ థింగ్స్ విత్ పీపుల్. హ్మ్. ఇతని ఫ్రెండ్ చేసుకుంటున్నాము, హ్మ్. మంచోడా కాదా, హ్మ్. వీడు ఏం చేస్తాడు, వీడు మనకు సెట్ అవుతాడా, హ్మ్. వీడి థాట్ ప్రాసెస్ మైండ్ సెట్ మనకు వస్తుందా, హ్మ్. మనకు సెట్ అవుతుందా అనే Hmm. బేస్ చేసుకునే ఫ్రెండ్షిప్ చేస్తాం. హ్మ్. స్కూల్ అలా కాదు, Hmm. అసలు వీ డోంట్ గివ్ ఎ డామ్ టు ఎనీథింగ్. హ్మ్. ఎవడు ఏంది, ఏ కులము, ఏ మతము, అవును. ఏం లేకుండా మనం హ్మ్. ఆడు ఏ ఏరియాలో ఉంటాడు. హ్మ్. మా స్కూల్ ఫ్రెండ్స్ కొంతమంది గుడిసెల్లో ఉండేవాళ్ళు, మేమందరం కొద్దిగా మామూలు ఇళ్ళలో ఉండేవాళ్ళం. హ్మ్. బేఫికర్, హ్మ్. మాకు ఆడు ఎక్కడ ఉంటాడో మాకు అనవసరం, వాడి ఇంటికి పోయి కూర్చున్న రోజులు ఉన్నాయి. హ్మ్. ఆడపోయి గోళీలు అవి ఆడిన రోజులు ఉన్నాయి. హ్మ్. సో అలాంటి ఒక ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫ్రెండ్షిప్. ఇప్పుడు అంతే క్యాలిక్యులేషన్, ఇట్స్ ఆల్ క్యాలిక్యులేషన్. హ్మ్. 1% మంచిగా ఉండొచ్చేమో, హ్మ్. అవును. వేస్ట్. ఏదో నీడ్ ఉంటదని చెప్పి అంటే నీడ్ ఏదో ఒక ఉంటుందని కూడా మనం రకంగా ఏం ఫ్రెండ్షిప్ యూజ్ చెయ్యము. నో. 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 ఐ మీన్ ట్రూగా ఉన్న వాళ్ళకి కూడా అవతలొచ్చే ఫ్రెండ్స్ వీళ్ళ వల్ల ఏదో ఒక బెనిఫిట్ ఉంటేనో, లేకపోతే వీళ్ళ వల్ల మనకి కెరియర్ ప్లస్ అవుతదో, లేకపోతే ఫైనాన్షియల్లీ ప్లస్ అవుతది అంటేనే చూసుకొని ఫ్రెండ్‌షిప్‌లు చేసే పీపుల్ ఉన్నారు. ఖచ్చితంగా ఇప్పుడు హ్మ్. కూడా అలానే ఉంటుంది. హ్మ్. ఇప్పుడు కూడా అలానే ఉంది. హ్మ్. ఈవెన్ ఇట్ హ్యాపెన్స్ విత్ మీ. హ్మ్. ఇఫ్ ఐ వాంట్ టు టాక్ టు సంబడి సమ్ టైమ్స్, హ్మ్. ఒక నీడ్ ఉండి మాట్లాడతాం హ్మ్. ఖచ్చితంగా. హ్మ్. అతనితో మనకు అవసరం ఉంటుంది, హ్మ్. దాంతోనే మాట్లాడాల్సి వస్తుంది. హ్మ్. అది మన హార్ట్ఫుల్గా సోల్ఫుల్గా వచ్చింది కాదు. హ్మ్. దాన్ని ఫ్రెండ్షిప్ కాదని కూడా చెప్పలేం. హ్మ్. దెర్ ఇస్ ఎ జెన్యూన్ రీజన్ ఫర్ ఇట్. హ్మ్. దెర్ ఇస్ ఎ గుడ్ అంటే దానికి ఒక మంచి కాజ్ ఉంది దానికి మాట్లాడడానికి కూడా. హ్మ్. మన ఇద్దరం అసోసియేట్ అయ్యి ఒక మంచి హెల్ప్ చేయాలని ఒక కాజ్తో చేసుకున్నా కూడా, బట్ దెర్ ఈస్ ఎ కాజ్, హ్మ్. దెర్ ఈస్ లిటిల్ బిట్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఇన్ ఇట్. హ్మ్. దెన్ హౌ కమ్ ఇట్స్ ప్యూర్? ఆ! సో ప్యూర్ అయితే కాదు, హ్మ్. మేబీ గుడ్ ఉండొచ్చు. నాకు తెలిసిన రాతోడే అంటే ఏదో ఒకటి టీజ్ చేయడము, సతాయించడము, సతాయించడము, పాయింటెడ్‌లీ టీచ్ చేయడం అంటే అదే చెప్పాను ఆ! కదా. ఇప్పుడు దిల్దార్ ఉన్నప్పుడు అది వేరే ఉంటది వ్యవహారం. ఆ కథ వేరే ఆ! ఉంటది. వి కెనాట్ టీజ్, వి హావ్ టు బి పొలైట్ విత్ పీపుల్. అబ్బా! నాకు రాతోడంటే నాకు టీజ్ చేసే రాతోడే గుర్తొస్తాడు. ఒక రేంజ్‌లో ఆడుకున్నారు నన్ను. ఈరోజు కూడా ద ఒక సీరియల్ హీరోయిన్‌కి ఫోన్ చేశా హ్మ్. రిగార్డింగ్ సమ్ ఇష్యూ. హ్మ్. ఫోన్ చేస్తే వి ఆర్ డిస్కసింగ్. ఐ హ్మ్. యూజ్డ్ టు మేక్ లాట్ ఆఫ్ ఫన్. హ్మ్. అండ్ అసలు సెట్‌లో ఎవ్వరిని ఉండనిచ్చేవాడిని కాదు. ఎవరు రూమ్‌లకెళ్ళి కూర్చునే పరిస్థితి ఉండేది కాదు. హ్మ్. అందరు రూమ్‌లోకి దూరేవాడిని నేను. ఎళ్లి బయటికి తీసుకొచ్చి ఆళ్ళని గలబా చేసి, నవ్విచ్చి, అరుపులు, కేకలు ఉండేది. హ్మ్. నా డైరెక్టర్ గారు అరిచేవారు నన్ను. హ్మ్. రఘు గారు అని ఉంటారు. హ్మ్. రఘు గారు, కాపుగంటి రఘు గారు. హ్మ్. ఆయన అయితే తిట్టేవాడు. హ్మ్. "ఏమయ్యా నీ వల్లే సగం లేట్ అయ్యా నాకు షూటింగు. నీ వల్లే నాకు అక్కడ ఆఫీస్‌కి పోతే తిట్లు. హ్మ్. ఏందిది చిన్న పిల్లల్లాగా మరీ దారుణంగా బిహేవ్ చేస్తారంటాడు." ఆయనే జాయిన్ అయ్యి ఉంటాడు అక్కడ. ఆయన వచ్చి కూర్చొంటాడు అక్కడ. ఓకే. నాతోటి సైలెంట్‌గా ఉన్నావు నువ్వు ఈరోజు. ఏం చేస్తున్నావు లోపల హీరోయిన్? ఏం చేస్తున్నారు అడిగేవాడు. హ్మ్. అంటే ఫన్ లేకపోతే ఆ రోజు ఏదో నా మూడ్ బాలేకనో, హ్మ్. ఆళ్ళు బాలేకపోతేనో, హ్మ్. లైవ్లీ ఎన్వైర్న్‌మెంట్ ఉండాలి వర్క్ చేసేటప్పుడు. హ్మ్. లేకపోతే కష్టం. సో పెళ్ళెప్పుడు? సూన్. 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 చూసుకున్నావా? చూసుకోవాలా? చూసుకోవడం లేదు. ఇట్ విల్ హ్యాపెన్. హ్మ్. చూసుకోవాలి ఏం లేదు. ఇట్స్ లైక్ హ్మ్. సూన్ ఇట్ మైట్ హ్యాపెన్. అంటే అరేంజ్డ్ లవ్ మ్యారేజ్ అయితే ఆల్రెడీ చూసుకొని ఉంటారు. అరేంజ్డ్ అయితే ఇట్ విల్ హ్యాపెన్ అని అట్లానే హ్మ్. అరేంజ్డ్ ఏం లేదు. లైక్ మై పేరెంట్స్ డజంట్ చూస్ ఎనీబడీ. హ్మ్. సో ఐ చూస్ మై సెల్ఫ్ అంతే. ఓకే. I హ్మ్. don't. Do you want to call it love? Love. You can call it love, or else arranged marriage by me. ఓకే. Uh, ఓకే. I arrange by myself. I don't want to give that stress to my parents. అబ్బా! హ్మ్. బా So చెప్పావు. సో డాక్టర్‌లనగానే మంచిగా ఇట్లా ఒక బిల్లేస్తారు. ఇట్లా ఒక మెడిసిన్ రాస్తారు అంటే వీళ్ళు మంచిగా సంపాదిస్తారు. డాక్టర్‌లకి, హాస్పిటల్స్‌కి వచ్చేంత డబ్బులు ఎక్కడా రావు అని చెప్పి ఒకటి విన్నాను. అంటే ఇప్పుడు హాస్పిటల్స్ అన్నీ కూడా కార్పొరేట్ సిస్టమ్ అయిపోయాయి కాబట్టి జెన్యూన్‌గా పేషెంట్స్‌ని ట్రీట్ చేయట్లేదు. వాళ్ళ మెయింటెనెన్స్ అవన్నీ కూడా ఎక్కువ
లైక్ నీడ్ లేకపోయినా ఎక్కువ ఆ స్కాన్ అని ఇదని రాసేస్తూ ఎక్కువ డబ్బులు తీసేసుకుంటున్నారు అని అంటారు కదా. మరి డాక్టర్గా నువ్వెంత సంపాదించావు, అసలు డాక్టర్ లైఫ్ ఎలా ఉంటుంది, ఇప్పుడు ఒక హాస్పిటల్ పెట్టబోతున్నావు కాబట్టి ఆ థింగ్స్ ఎలా ఉంటాయి ఒకసారి చెప్పు. డాక్టర్స్ డెంటల్ అయితే చాలా తక్కువ ఉంటుంది. ఉమ్, జనాలు ఊహించినంత ఏమీ లేదు. ఉమ్, చాలామంది డెంటిస్ట్లకి నాకు తెలిసి బీడిఎస్ కంప్లీట్ చేసుకొని వస్తే వాళ్ళకి వచ్చే శాలరీ 15,000 ఉంటుంది. ఉమ్, వచ్చే డెంటిస్టులు కూడా విత్ గుడ్ సబ్జెక్ట్ ఆర్ స్కిల్స్ బయటికి రావటం లేదు. వాళ్ళు రాకపోవడం అనేది ఒక సెట్ బ్యాక్ అయితే దానివల్లనే కొంత ఈ జీతాలు కూడా తక్కువ. ఉమ్, బయట డాక్టర్ అనగానే ఏదో ₹1,00,000 సంపాదిస్తాడు, 2,00,000 సంపాదిస్తాడు. ఉమ్, వీధికి ఎందుకు 4 డెంటల్ హాస్పిటల్ ఉన్నాయంటే అందుకే రీజన్. ఉమ్, బికాస్ డెంటల్ హాస్పిటల్లో నీకు ప్రాఫిట్స్ విల్ బీ ఓన్లీ ఆఫ్ 30% ఆర్ 20%. ఉమ్, రెస్ట్ ఆఫ్ ద 70 to 80% విల్ బీ ఎక్స్పెన్సెస్ ఓన్లీ. ఉమ్, ఓకే, ఉమ్, ఒక ప్రాపర్ మంచి డెంటల్ హాస్పిటల్ పెట్టాలి, డెంటల్ Hmm. క్లినిక్ పెట్టాలి అంటే యూ హ్యావ్ టు అట్లీస్ట్ ఇన్వెస్ట్ ఆఫ్ 3 crores 3 crores. విత్ ఆల్ ద ఎక్విప్మెంట్ ఉమ్, విచ్ ఆర్ అడ్వాన్స్డ్, ఉమ్, సో దట్ నువ్వు ఇంకో 10 ఏళ్ళు నువ్వు దర్జాగా ఎక్కడ తిరుగు లేకుండా ప్రాక్టీస్ చేయొచ్చు ఈ ఎక్విప్మెంట్తో అనుకుంటే 2 కోట్ల నుంచి 3 కోట్లు అయితే పెట్టాలి. ఉమ్, ఎవ్వరు విల్లింగ్ ఉంటారు దానికి. ఉమ్, సో 20 లక్షల్లో ఒక డెంటల్ హాస్పిటల్ పెట్టేస్తారు. ఉమ్, అది సరిపోదు. టు బీ ఫ్రాంక్లీ టెల్లింగ్, డెంటల్ ట్రీట్మెంట్స్ చేయడానికి 20 లక్షల క్లినిక్ అయితే సరిపోదు. ఉమ్, లేదంటే ప్రతిదానికి పేషెంట్ని బయటికి పంపించాలి. ఆ స్కాన్ తీసుకురా, ఇది తీసుకురా, అది తీసుకురా, ఉమ్, లేకపోతే బ్లడ్ రిపోర్ట్ తీసుకురా, ఉమ్, ఎక్స్రే తీసుకురా. ఉమ్, డెంటల్ ఊహించినంత ఈజీగా ఉండదు, అలాగని బ్యాడ్ అని కూడా నేను చెప్పను. ఉమ్, బీయింగ్ ఏ స్కిల్ఫుల్ డాక్టర్, నేను ఇందాకే చెప్పా, నేను సంపాదించిన 60% డబ్బులు డెంటల్ మీదనే. ఉమ్, ఐ ఫీల్ ప్రౌడ్ టు బీ ఎ డెంటిస్ట్. ఉమ్, ఐఎమ్ ఎ ప్రౌడ్ డెంటిస్ట్ టు బీ ఫ్రాంక్లీ టెల్లింగ్. ఉమ్. మా నాన్న బాధపడతాడు నేను డెంటిస్ట్ అయిన దానికి. ఎందుకు? హీ డజంట్ లైక్ మీ టు Okay. బీ ఎ డెంటిస్ట్. ఓకే. మెనీ అదర్ మై బ్యాచ్మేట్స్ ఫీల్ బ్యాడ్ బీయింగ్ డెంటిస్ట్స్. ఉమ్, డెంటల్ అనేది ఒక ఫెయిల్యూర్ కింద కన్సిడర్ చేస్తారు వాళ్ళకు వాళ్ళే. ఉమ్, మెడిసిన్ రాలేదు కాబట్టి నేను డెంటల్ తీసుకుంటున్నాను. ఉమ్, దట్ ఈస్ అ వెరీ రాంగ్ ప్రాస్పెక్టివ్. ఉమ్, వెరీ రాంగ్ ప్రాస్పెక్టివ్. ఉమ్, అట్లాంటి వాళ్ళు సగం మంది బయట పనికి రాకుండా తిరుగుతున్నారు నా ఫ్రెండ్స్. ఉమ్, డెంటిస్ట్రీ ఏం లేదురా అని. ట్రూగా మనసులో డెంటిస్ట్రీని పెట్టుకొని నువ్వు స్కిల్ఫుల్గా జాబ్ చేస్తే చాలా ఉంది డెంటిస్ట్రీలో ప్రాక్టీస్ చేయాల్సింది. ఉమ్, మనకు ఫారిన్లో అవైలబుల్ అయ్యే చాలా ట్రీట్మెంట్స్ మనం ప్రాపర్గా ఇండియాలో చేయట్లేదు. ఉమ్, చేస్తే డెంటిస్ట్రీ బయట కంట్రీలో సగం పడిపోతుంది. ఉమ్, వెనియర్స్ కానీ, స్మైల్ డిజైనింగ్ కానీ, ఇంప్లాంట్స్ కానీ, అడ్వాన్స్డ్ డెంటల్ ట్రీట్మెంట్స్ కానీ, లేకపోతే మ్యాక్సిలోఫేషియల్ సర్జరీస్ కానీ, ప్లాస్టిక్ సర్జరీస్ కానీ. ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీస్ ఎక్కువే. ఉమ్, రైనోప్లాస్టీస్ ఆర్ చీక్ ఆగ్యుమెంటేషన్స్, Mm. జా ఆగ్యుమెంటేషన్స్, ఉమ్, ఇవన్నీ డెంటిస్ట్లే చేస్తారు. ఉమ్, ఉమ్, మరి డెంటిస్ట్లు అవన్నీ చేసేటప్పుడు ఇంకా ఏదో కాన్స్పిరసీస్ బోల్డ్ ఉన్నాయి. లే బయట డాక్టర్లు కాదంటారు, ఒకటి డెంటిస్ట్ వచ్చి డాక్టర్ కాదంటాడు, ఉమ్, ఇంకోటి అంటాడు. ఉమ్, ఇంకా వాళ్ళకి ఆన్సర్ చెప్పడం కంటే బుద్ధి తక్కువ పని ఇంకోటి లేదు. ఉమ్, డెంటిస్ట్రీలో చాలా ఉంది, ప్రాక్టీస్ చేయట్లేదు. అందుకని నేను కూడా ఏమనుకుంటున్నాను అని అంటే నా డెంటల్ హాస్పిటల్లో ప్రతిదీ అవైలబుల్ ఉండాలి. ఉమ్. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అండి? Most ఎక్కడ prob- లొకేషన్? మోస్ట్ ప్రాబబ్లీ 1 month. 1 month. ఎక్కడ 1 month. లొకేషన్? కాజాగూడ. కాచాగూడ. ఉమ్, ఐఎమ్ ఇన్వెస్టింగ్ హ్యూజ్ ఆన్ ఇట్ ఉమ్, అండ్ ఇట్స్ గోనా బి ఎ కార్పొరేట్ సెటప్. Hmm. ప్రతిదీ అవైలబుల్ ఉండాలి అండ్ 24/7 అవైలబుల్ ఉండాలి అనేది నా థాట్. ఉమ్. ఎప్పుడన్నా పని నొప్పి వస్తే నీ దగ్గరికి ఏ టైం అయినా కూడా బ్రహ్మాండంగా రావచ్చు. ఎవరో ఒకరు ఏదో ఒక డాక్టర్ అవైలబుల్ అయితే ఖచ్చితంగా ఉంటారు. ఐ మీన్ డెంటిస్ట్ ఎవరో ఒకరు ఖచ్చితంగా అయితే అవైలబుల్ ఉంటారు. మేజర్ ట్రీట్మెంట్ చేయడం మా ఇంటెన్షన్. అట్లీస్ట్ దే ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ అన్న చేసి మీకు ఆ పెయిన్ సబ్సైడ్ అయ్యేలాగా చేసే బాధ్యత అయితే తీసుకుంటాం. సెలబ్రిటీస్ ఎవరు వచ్చినా ఆటోమేటిక్ గా రాతోడికే ఫోన్ వస్తుంది. Celebrities మంచిగా ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత హాస్పిటల్లోని ఫొటోస్ దిగి ఎగ్జాక్ట్లీ Insta లో పెట్టడం. ఎగ్జాక్ట్లీ ఎలా అనిపిస్తుంది అంటే మనతో వర్క్ చేసిన కో ఆర్టిస్టులతో కానీ ఇండస్ట్రీలో మనకి బాగా క్లోజ్ పీపుల్ ని మనం అట్లా ట్రీట్ చేస్తున్నప్పుడు ఆ ఫీల్ ఎలా ఉంటది? ఐ ఫీల్ ప్రౌడ్. అదే చెప్తున్నాను కదా, వాళ్ళకు చెయ్యక చాలా మంది డెంటిస్ట్లకు అర్థం ఒక కాదు, పక్క డెంటిస్ట్లకు కోతి, అర్థం ఒక కావట్లేదు. పక్క ఆర్టిస్ట్, Artist. రెస్పాన్సిబుల్ డాక్టర్. వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకునేటప్పుడు కూడా చాలా పాపం కన్ఫ్యూజ్డ్ మైండ్ సెట్ లో ఉంటారు. నేనా నేను చూసింది సెట్ లో ఇంతనేనా నేను ట్రీట్మెంట్ చేయించుకుంది అన్నట్టు.
సో దెర్ ఈస్ లాట్ ఆఫ్ గుడ్ స్టఫ్ ఇన్ డెంటిస్ట్రీ. ఐ ఫీల్ ప్రౌడ్ వెన్ ఐఎమ్ ట్రీటింగ్ దెమ్. అండ్ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయినప్పుడు ఇంకా మన ఆ గెత్తు ఇంకా పెరుగుతుంది. చాలా ఎత్తంటే ఐ మీన్ ఐ ఫీలింగ్ ప్రౌడ్. ఓకే. దట్ హైట్ ఆఫ్ బీయింగ్ ప్రౌడ్ విల్ గివ్ యూ మోర్ హైప్. ఇంకా చేయాలి, ఇంకా చేయాలి, ఇంకా చేయాలి. అలాగే ఈ ఐడియా ఆఫ్ 24/7 కూడా ఇంకా ఏదో చెయ్యాలి నేను. ఐ హావ్ టు పుట్ మై ఫుల్ ఇన్ టు దిస్ డెంటిస్ట్రీ. ఐ షుడ్ మేక్ అండ్ డైవర్ట్ దిస్ డెంటిస్ట్రీ ఇన్ టు గుడ్ వే. దాన్ని వీధికి 4 క్లినిక్లు అనే చెప్పే మాటని బ్రేక్ చేయాలి. ఓకే. వీధికి 4 ఉండడం తప్పు గురించి కాదు, అవి ఎంత స్టాండర్డ్స్తో ఉన్నాయనేది ఇంపార్టెంట్. వీధికి 4 ఉన్నా కూడా ఇదే ఒకదానికి స్టాండర్డ్ లేదు అన్నప్పుడు దానికి వాల్యూ లేనట్టు కదా. గుడ్ పీపుల్ అండ్ ఒక్క క్లినిక్లో 10 మంది డాక్టర్లు కలిసి పనిచేసే పరిస్థితి ఉండాలి డెంటల్ హాస్పిటల్ అంటే. ఇట్స్ నాట్ అబౌట్ ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క హాస్పిటల్ పెట్టుకోవడం గురించి కాదు. ఒక హాస్పిటల్, ఒక డబ్బులు ఉన్నాడు, ఒక డెంటిస్ట్ మంచిగా ఒక హాస్పిటల్ పెట్టగలిగితే దాంట్లో ఒక 10 మంది డెంటిస్టులకు ఉద్యోగం ఇవ్వాలి. 10 మంది చక్కగా బతకాలి. సో ఇప్పుడు అంటే ఆల్రెడీ ఆ స్ట్రగుల్ నువ్వు ఫేస్ చేసావు కాబట్టి 15,000 అమౌంట్ ఏదైతే ఉందో No, 15,000 will not be a thing in my clinic. అదే అంటున్నా. ఇప్పుడు అది ఆల్రెడీ ఉంది కాబట్టి ఇప్పుడు మన దగ్గర ఉండే డాక్టర్లందరికీ కూడా మేబీ వెళ్ళిపోయి ఉండొచ్చు అని అనుకోవచ్చా? Most probably it will start from 35,000 or ఓకే. అనుకుంటున్నాం. ఓకే. 35,000 అయితే అనుకుంటున్నాను. బికాస్ ఇట్ డిపెండ్స్ అపాన్ దర్ స్కిల్ కూడా. ఓకే. ఇట్స్ నాట్ ఓన్లీ వన్ థింగ్. నేను ఏదో ఒక ట్రీట్మెంట్ చేస్తాను, నాకు 35,000 శాలరీ ఇవ్వాలి అంటే కష్టం. నీకు అసలు స్కిల్లే లేదంటే నీకు ₹1 కూడా వేస్ట్. ఓకే. స్కిల్స్ ఉన్న వాళ్ళే ట్రై చేయండి. ఐ విల్ కండక్ట్ ఎ ప్రాపర్ ఇంటర్వ్యూ. ఐ విల్ గో విత్ ప్రాపర్ స్కిల్డ్ డాక్టర్స్. నేను నా యాబ్సెన్స్లో కూడా ఎక్కడ మిస్లీడ్ అవ్వకూడదు ఏది. అండ్ ఎప్పుడు మిస్ అవ్వకుండా ప్రతిదీ 100% ప్రాపర్ వేలో జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా లేదు. బట్ ఐ విల్ ట్రై టు కాంపెన్సేట్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ ఓవర్కమ్ దెమ్. వర్క్ ప్రాసెస్లో తెలుస్తుంది. సో ఫైనలీ నీకు ఇష్టమైన ఇండస్ట్రీ గురించి ఏం చెప్తావు? ఇండస్ట్రీ గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే నందు. దానికి బేస్లెస్ అది. ఇండస్ట్రీ అనేది స్కేలే ఉండదు దానికి. యాక్టింగ్ బాగా వచ్చా పెద్ద స్టార్ అవుతావానో, డబ్బులు ఉన్నాయా స్టార్ అవుతావానో, నీ దగ్గర పీపుల్ ఉన్నారా నో, నీ దగ్గర ఎక్విప్మెంట్ ఉందా పెద్ద స్టార్ అవుతావానో. నో ఫర్ ఎవ్రీథింగ్ బట్ ఎస్ ఫర్ ఎవ్రీథింగ్. Yes, you can become a good actor when you have that skills. Yes, you have money, you can start a production company. But success is defined. And ఇప్పుడు మనం చూస్తుంటాం ఒక హీరో 10 సినిమాలు చేసిన తర్వాత, ఒక 2 సినిమాలు చేసిన తర్వాత 10 సినిమాలు ఫ్లాప్ ఇస్తారు. సక్సెస్ఫుల్ హీరోనా ఫ్లాప్ హీరోనా? సక్సెస్ఫుల్ గానే చూస్తారు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో. 10 సినిమాలు ఫ్లాప్ వచ్చి 2 హిట్ అయినా ఇస్ ఎ సక్సెస్ఫుల్ హీరో. ఓకే. సో ఇది బేస్ కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ రన్ ద షో. ముందుకు వెళ్తూ ఉండాలి. రికగ్నిషన్ అండ్ హౌ ఫార్ యు ఆర్ ఏబుల్ టు కీప్ యువర్ ఆడియన్స్ టు యువర్ సైడ్. ఫ్యూచర్ లో నిన్నైతే మళ్ళీ ఆన్ స్క్రీన్ లో చూస్తాం. ఖచ్చితంగా చూస్తారు. ఖచ్చితంగా ఐ విల్ కమ్ విత్ మై ఓన్ ప్రొడక్షన్ విత్ గుడ్ సబ్జెక్ట్స్. ఏదో చేశానంటే చేశానని చేయను. గుర్తుపెట్టుకుంటాను అందరినీ. ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాను. సో ఇప్పుడు ఎలా హాస్పిటల్ కట్టాను, తిరుపతి నుంచి వచ్చాను, హైదరాబాద్లో హాస్పిటల్ కట్టాను, హైదరాబాద్లో ఉంటున్నాను, ప్రొడక్షన్ స్టార్ట్ చేయలేనా? అబ్బా తదాస్తు. థ్యాంక్ యూ. సో అది కూడా చేస్తా కంపల్సరీగా. దానికి కొంత వర్క్ చేస్తాను. ఒక 1 year 1.5 year బ్యాక్ ఎండ్ వర్క్ చేస్తాను. ప్రాపర్గా అన్నీ చూసుకుంటాను. చేసుకునేటప్పుడు హైప్కి వెళ్ళిపోకుండా, నేనేదో తోపు అని నేను ఊహించుకోకుండా దాన్ని ఒక బిజినెస్ కిందనే కన్సిడర్ చేసి ఆ బిజినెస్ ప్రాసెస్ని స్కెడ్యూల్ కరెక్ట్గా చేసుకుని దాని తగ్గట్టే ముందుకెళ్తాను. సో ఈ షో నుంచి నువ్వు ఇంకేదైనా మాట్లాడాల్సింది, చెప్పాల్సింది మిగిలిపోతే చెప్పొచ్చు. యాజ్ ఐఎమ్ కమింగ్ విత్ అంటే పర్టికులర్గా నేను ఇప్పుడు యాక్టింగ్ నేను ఇప్పుడు ఒక 3 months నుంచి ఏం చేయట్లేదు కాబట్టి మోస్ట్ ఆఫ్ మై కాన్సన్ట్రేషన్ ఈస్ ఆన్ మై హాస్పిటల్. ఓకే. సో హాస్పిటల్ పరంగా చెప్పాలి అనుకుంటే ఎస్, I'm telling every dentist out there, first of all, you feel proud for yourself. Being a dentist, it's a very ethical job. చాలా గొప్ప ఫీల్డ్ ఇది. దాన్ని మీరు లోగా ఫీల్ అవ్వాల్సిన అవసరం మీకు లేదు. యు ఆర్ హెల్పింగ్ పీపుల్ అండ్ యూ కీప్ ఆన్ హెల్పింగ్ పీపుల్. దేనికి మనం తలొంచి ఎవడో ఏదో అన్నారని, లేకపోతే ఎవడో మనల్ని డాక్టర్లుగా కన్సిడర్ చెయ్యట్లేదని మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరికి ఆన్సర్ చెప్పుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు.
ఐఎమ్ ఎ ప్రౌడ్ డెంటిస్ట్ అండ్ యూ బీ ఆల్సో ఎ ప్రౌడ్ డెంటిస్ట్. అట్ ద సేమ్ టైం ఇండస్ట్రీని నమ్ముకొని వచ్చే వాళ్ళకి చెప్తున్నాను, ఇండస్ట్రీ మీరు అనుకున్నట్టు ఉండదు. ఇండస్ట్రీ బేస్లెస్, కానీ ఇట్స్ ఎ గుడ్ ఇండస్ట్రీ. వెన్ యు ఆర్ రెడీ టు టేక్ స్ట్రగుల్స్ అండ్ బీ హియర్ అట్ ఎనీ కాస్ట్, యు కమ్ హియర్. ఆడెవడో రికమెండ్ చేస్తేనే అవకాశాలు రావు, నీ దగ్గర డబ్బులు ఉంటే అవకాశాలు రావు, నీ దగ్గర స్కిల్ ఉంటే అవకాశాలు రావు. అవకాశం దాని అంతటా అదే రావాలి, వచ్చినప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఎప్పుడైనా అనుకున్నావా ఎందుకు వచ్చాను రా బాబు అని? లేదు, అనుకోలేదు. నెవర్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్. పిలవగానే 2 years బ్యాక్ ఇంటర్వ్యూ అడిగితే ట్రిప్లో ఉన్నా, గోవాలో అన్నీ ఉన్నా. చెప్పి ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం అడిగాను, అక్కడ ఉన్నాను, ఇక్కడ ఉన్నాను. ఇది 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 ట్రూ కదా? ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ వాట్ యు ఆర్ డూయింగ్. సో ఇక్కడ నుంచి ఇంకా మంచి ఇన్స్పిరేషనల్ పీపుల్ని నేను ఇంటర్వ్యూ చేసి ఐ ఫీల్ దట్ యూ విల్ గివ్ ఎ గుడ్ మెసేజ్ టు పీపుల్. డెఫినెట్గా. నాకు కూడా కొత్త ఫీలింగ్ ఉంది. బేసికలీ నేను ఏ ఇంటర్వ్యూకి పోయినా కూడా ఎంతసేపు యాక్టింగ్ ఏంది, అదేంటి, ఇదేంటి, మీ యాక్టింగ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, మీ ప్రొడక్షన్ కంపెనీ గురించి ఇవే చెప్తూ సోది విన్నాను కానీ, బట్ ఐ ఫీల్ హ్యాపీ విత్ దట్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఆఫ్టర్ 2 years తర్వాత వచ్చినందుకు. ప్లెజర్ ఇస్ మైన్. సో అలానే ఇప్పుడు ఏదైతే యాక్టింగ్లో మంచిగా సక్సెస్ అయ్యావు, సో ఈ ఫేస్ని పక్కన పెట్టి ఇప్పుడు బిజినెస్, హాస్పిటల్ ఎలా అయితే డెవలప్ చేయాలనుకుంటున్నావో 100% అనుకున్న దానికంటే ఎక్కువ సక్సెస్ రావాలి, జరగాలి, మళ్ళీ బ్యాక్ టు ఇండస్ట్రీకి వచ్చి మంచి మంచి రోల్స్తో అందరినీ ఎంటర్టైన్ చేయాలి అని చెప్పి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.